ప్రైజ్ లో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికి ప్రేయర్ ని స్టార్ట్ చేసుకుందాము. మహాగణుడ, మహోన్నతుడ, పరిశుద్ధుడ, పరిపూర్ణుడ, నిత్య నివాసి అయిన యేసయ్య మీకు పాద సన్నిధిలోకి ప్రభ ఈ రాత్రికాల సమయం ఈ రీతిగా మమ్మల్ని కూడుకొనుటకు ప్రభ ఇచ్చిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. మహాోన్నతుడవు, సర్వోన్నతుడవు, సర్వశక్తిమంతుడవు మీకు ఘనమైన నామమునకు ప్రభ స్తుతి స్తోత్రములు స్తోత్రం స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇంతవరకు ప్రభ నీకు కృపలు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నటకు ప్రభ నా తండ్రి ఎలాంటి అర్హత లేని మమ్మల్ని నా తండ్రి ప్రభ ఎంతో ప్రేమతో వాత్సల్యంతో మమ్మల్ని నా తండ్రి నీ యొక్క రెక్కల చాటున భద్రపరుచుకున్నందుకు మాకు ఇచ్చినటువంటి ఏక ప్రభ రక్షణ కొరకై నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నా విమోచకుడవు, నా రక్షకుడవు, సజీవుడవని యేసయ్య నీకు జీవపు గల మాటలు వినుటకు ప్రభ మమ్మల్ని అందరినీ ఆయత్తపరిచిన దేవుడవు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మాతో మాట్లాడే దేవుడవు నీకు వందనాలు యేసయ్య. నా తండ్రి ప్రభ నువ్వు మాట్లాడితే మాకు జీవమునైనా, నీవు మాట్లాడితే ప్రభ మాకు నా తండ్రి రక్షణ ప్రభ, నీవు మాట్లాడితే మాకు స్వస్థతనైనా, నీకు వాక్కును పంపి మమ్మల్ని సరిచేయవాడవు నీవే తండ్రి. నీకు గొప్ప కార్యంలో ఆశ్చర్య కార్యంలో మేము చూచుటకు మా కళ్ళను తెరవనైనా, మా చెవులను విప్పండి ప్రభ. హృదయానికి గోచరం కాని ప్రభ విశేషమైన కార్యములను మాకు అర్థం చేయుటకు ప్రభ నీ తండ్రి నీకు ఆత్మ నడిపింపు మాకు దయచేస్తున్నందుకు నీకే వదనాలు చెల్లిస్తున్నాం. రానిగిన బిడ్డలందరూ నడిపించండి. ఈ రాత్రికాల సమయం అందు ప్రభ నీకు వాక్కు చేత మమ్మల్ని దర్శించండి, మాట్లాడండి, మమ్మల్ని సరిచేయండి నాయన. నా తండ్రి ప్రతి విధమైనటువంటి అయోగ్యతలను ప్రభ బలహీనతలను కొట్టివేయండి. అతని సమర్పణతో సంపూర్ణంగా నీ యొక్క వాక్యానికి విధేయులవుటకు ప్రభ మమ్మల్ని సిద్ధపరచమని నీ యొక్క వాక్కు చేత మమ్మల్ని నడిపిస్తున్న దేవుడు ప్రభ నీకే వందనాలు చెల్లిస్తూ పరలోకపు మహిమను ప్రభ, పరలోకపు మర్మములను ప్రభ మాకు దర్శనం రీతిగా తెలియజేస్తున్నావు, ప్రవచన రీతిగా మాతో మాట్లాడుతున్న దేవుడు నీకు వందనాలు చెల్లిస్తూ ఈ రాత్రికాల సమయం అందు ప్రభ ఇచ్చిన ఈ సమయం కొరకై మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసయ్య శక్తి కలిగిన నామంలో అడిగి ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రార్థన మాకు నేర్పుమయా, శ్రేష్టమైన పావము గూర్చి శిష్య బృందముకు నేర్పితివి. శ్రేష్టమైన పావము గూర్చి శిష్య బృందముకు నేర్పితివి. పరముడ నిన్ను ప్రణుతించెదము, పరనుడ ప్రార్థన నేర్పుమయా. పరనుడ నిన్ను ప్రణుతించెదము, పరలోక ప్రార్థన నేర్పుమయా. ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. పరమ దేవుడా వని తెలిసి కరములేసి గంధలమోచి, పరమ దేవుడా వని తెలిసి కరములేసి గంధలమోచి, శిరములు వంచి సరిగను వేడిన సుందరి ప్రార్థన నేర్పుమయా. శిరములు వంచి సరిగను వేడిన సుందరి ప్రార్థన నేర్పుమయా. ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. దిన దినంబు చేసిన సేవ దైవ చిత్తమును సరిపోవా. దిన దినంబు చేసిన సేవ దైవ చిత్తమును సరిపోవా. చేసిన ప్రార్థన నేర్పుమయా. చేసిన ప్రార్థన నేర్పుమయా. ప్రార్థన
సలిపిన ప్రార్థన నేర్పుమయ్యా శాంతముతోని శత్రువులతో సలిపిన ప్రార్థన నేర్పుమయ్యా ప్రార్థన వినడి పావనుడా ప్రార్థన మాకు నేర్పుమయ్యా ప్రార్థన వినడి పావనుడా ప్రార్థన మాకు నేర్పుమయ్యా. అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని వాక్యాన్ని మనం ధ్యానించబోతున్నాం. ఈరోజు సాయంత్రం స్వరాజ్ బ్రదర్ వాళ్ళ ఇంట్లో ప్రేయర్ మీటింగ్ ఉంటుండగా చాలా మటుకు బ్రదర్స్ సిస్టర్స్ అంతా ఇక్కడే ఉన్నారు. దేవుని వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నాం. కొంచెం ప్రార్థనలో కళ్ళు మూసుకొని ప్రభా మాతో మాట్లాడు నైనా, నా జీవితాన్ని సరిచేయి ప్రభా, ప్రభా ఎక్కడ తప్పిపోతున్నానో నాకు చూపించినైనా, ఎందుకు మీ నుంచి నేను ఓ ప్రభా కృపావరాలు ఆశీర్వాదాలు పొందలేకపోతున్నాను, ఏది ఆటంకం ముందు నాకు చూపించినైనా, నా ప్రకృతి సహజమైన జీవితంలో ఆత్మీయమైన జీవితంలో ఎక్కడ లోటుందో సరిచేయమని ప్రార్థిస్తున్నాం నైనా. సహాయపడండి, కనికరించమని ప్రార్థిస్తున్నాం. కృపగల దేవ మీకే వందనాలు, మీకే సమస్త ఘనత మహిమ ప్రభావాలు చెల్లించుకొనిచున్నాం. ప్రభా ఈ సాయంత్రం సమయంలో ప్రభా మా అందరితో మాట్లాడండి, మమ్మల్ని బలపరచమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మత్తయి సువార్తలోనే ఒక వాక్యాన్ని మనం చూస్తాను. అదొకటే కాదు, అనేకమైన వాక్యాలు ఉన్నాయి లిస్టింగ్. మత్తయి సువార్త 17వ అధ్యాయము 21వ వచనం. మీరు ఎవరైనా చదవచ్చు కూడా, అందరి దగ్గర బైబిల్స్ ఉన్నాయి కాబట్టి. మత్తయి సువార్త 17వ అధ్యాయము 21వ వచనం. మీకు అసాధ్యమైనది ఏదియూ నుండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను. దానికి మీద కూడా చదువు. అందుకాయన మీ అల్ప విశ్వాసం చెప్పని మీకు ఆవిడినంత విశ్వాసం ఉన్న ఎడల ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును. మీకు అసాధ్యమైనది ఏది ఉండదని మీకు నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అని. ఎవరిదైనా ఇంగ్లీష్ బైబిల్ ఉంటే చదవండి. And Jesus said unto them, 17:21 ఇంగ్లీష్. And Jesus said unto them, because of your unbelief. For verily I say unto you, if ye have faith as a grain of mustard seed, ye shall say unto this mountain, remove hence to yonder place, and it shall remove, and nothing shall be impossible unto you. Howbeit this kind does not. అది ఎన్నో వర్స్? 21 కదా. నేను కూడా నా వర్షంలో తప్పుందా, తెలుగులో లేదు, అందుకు నేను చెప్తున్నా. తెలుగులో లేదు, అది అర్థమవుతుందా? మళ్ళా చదువు ఇంగ్లీష్ లో. హౌ బెయిట్, హౌ ఎవర్, హౌ బెయిట్ అనేది ఓల్డ్ కింగ్ జేమ్స్ వర్షన్ లో ఉన్నది, అది చదువు. And Jesus said unto them, because of your unbelief. అదే లాస్ట్ ది, ఇందాక చదివిన చూడు. It shall remove, and nothing shall be impossible unto you. మీకు అసాధ్యమైనది ఏది ఉండదని. Howbeit, అది చదువు బ్రదర్. 21. హౌ బెయిట్, హౌ బెయిట్ this kind goes not out but by prayer and fasting. ఇప్పుడు తెలుగులో చదవండి. మీకు అసాధ్యమైనది ఏది ఉండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో. ఇంగ్లీష్ లో ఫాస్టింగ్ లో చేస్తే ఏది అసాధ్యం కొన్ని దగ్గర 70 సంవత్సరాలు అయిపోయింది తెలుగు బైబుల్ చదివి. మార్కు సువార్తలో 17వ అధ్యాయంలో అక్కడ ఇలాంటివి ప్రార్థన వలన ఉపవాసం వలన అంటే అని కుమారుడికి దయ్యం బట్టి మూగ వస్తారు కదా. సో ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు మత్తయి సువార్త ఒకటే వాక్యం చదివేసి ఈ వాక్యం చదివేసి సరే ప్రార్థనలో కూర్చున్నాను, ప్రార్థన చేసి వెళ్ళిపోతా ఉంటారు. కానీ ఇక్కడ ఒక సత్యం బయలుపరచబడింది. అందుకే మనకి ప్రతిసారి క్రాస్ చెక్ చేసుకోవాలా. మీ దగ్గర ప్యారలల్ బైబిల్స్ ఉంటే చెక్ చేయండి. ఎప్పుడన్నా ప్యారలల్ బైబిల్ ఉంటుంది అంటే పలాని వచ్చినని మీరు ఏదైతే వెతుకుతున్నారో ఇంకెక్కడుంది బైబిల్లా, క్రొత్త నిబంధన పుస్తకాలలో ఇంకెక్కడుంది, ఏ సువార్తలు ఉన్నాయి, అప్పుడు చెక్ చేసుకున్నప్పుడు ఈ మిస్టేక్ జరగదు అన్నట్టు. ఇప్పుడు ఏం జరుగుతుందంటే విశ్వాసం ఎట్లా వస్తుంది, దాని విన్నింగ్ అట్లా లేదు వాక్యం. అందుకే
వినుట వలన వినుట వలన విశ్వాసము కలుగు, వినుట క్రీస్తుని గురించిన మాట వల్ల అంతే కదా, కంప్లీట్ కాదు అది, జస్ట్ వింటే సరిపోదు అన్నట్టు. క్రీస్తుని విని దాని ప్రకారంగా జీవిస్తానుంది, విని దాన్ని పాటిస్తానుంది. అది యాకోబు. కాబట్టి వినుట వలన విశ్వాసం కలుగుతుంది. మళ్ళీ విశ్వాసము అది సరే యాకోబు అన్నట్టు ప్రకృతి సహజంగా దాన్ని పాటించినప్పుడే నువ్వు విశ్వాస రూపంగా ముందుకు పోతేనే అంటాడు. కానీ ఇక్కడ ఏముందంటే కొన్ని ప్రార్థనలకి ఎందుకు జవాబు రాదు అన్న విషయం మనం చూస్తూ ఉంటాం. అన్నిటికీ వస్తుందంటే నేను రాదని చెప్తా. ఎందుకంటే దేవుని చిత్తానుసారంగా లేని ప్రార్థనలు ఎంత ఉపాసన చేసినా రావు కదా, అది నేర్చుకోవాలి మనం. అయితే మళ్ళీ నేను అడుగుతుంది గొంతమ కోరికలా, ముఖ్యంగా ఇక్కడ మనం దేని విషయంగా ధ్యానిస్తున్నామంటే ప్రార్థన జీవితంలో ఎన్నో సంవత్సరాల పని ప్రార్థనలో ఉన్నాము, గంటలు గంటలు ప్రార్థన చేస్తుంటాం. అయినా కానీ కొన్నిసార్లు ఎందుకు అనుమానాలు జరుగుతూ ఉంటాయి, కొన్నిసార్లు ఎందుకు ఆలస్యం అయిపోతా ఉంటాయి. ఖచ్చితంగా జరగాల్సిందే ఆయన చిత్తం ప్రకారంగా. ఎందుకంటే దేవుడు తలంచిన ప్రకారంగా దేవుడు ఇప్పుడు మన హన్నా జీవితంలో చూస్తాం. ఏమని చూస్తాం చెప్పండి, మీకు అందరు తెలుసు. హన్నా విషయంలో యెహోవానే ఆమెకు సంత లేకుండా చేసి ఉందా లేదా, యెహోవానే ఆమెకు సంత లేకుండా చేస్తాను. కానీ ఆమె ప్రార్థన ఏం చేసింది తెలుసా, దేవుని ప్లాన్ నే సాధ్యమా కాదా అని చెప్తున్నా నేను. దేవుని ప్లాన్ ని అంటే దేవుడే సంత లేకుండా చేస్తే డాక్టర్లు ఏం చేస్తారు చెప్పండి, మీకు అర్థమైందా? ఎక్కడ పరిగెత్తినా కావు. కాబట్టి హన్నా ప్రార్థన నుంచి నేర్చుకున్నాం మనం చాలా కాలం కిందట, ఎట్లా ఏ రీతిగా దేవుని ప్రణాళికనే మార్చేసుకుంది ఆమె ప్రార్థన కదా. ఓ విషయం మీకు చెప్పాలా, సేవా పరిచర్యలో మనం ఇన్ని సంవత్సరాల నుంచి సేవలో ఉన్నాం కదా, మిమ్మల్ని ఎవరన్నా ట్రైన్ చేస్తారా సేవలో? మీరు చెప్పండి. సమూయేలు చిన్నప్పటి నుంచి ఎక్కడున్నాడు? పాలు విడిచినాక బాలుడైన సమయాలు దేవుని సన్నిధిలో ఎదుగుతూనే ఉంటారు. సమూయేలు తల్లి విడిచిపెట్టిందా లేదా? ఏం జరిగింది చెప్పు. ఏలియా ట్రైన్ చేసిండా ఆయన? వాళ్ళ మమ్మీ ట్రైన్ చేసిందా? పాలు విడిచిపెట్టిన వదిలేసింది. ఇంకెక్కడ ట్రైనింగ్ ఉంది? ఏలి ట్రైన్ చేసిండ అనే ప్రశ్న నేను చెప్పండి. ఏలి ట్రైన్ చేసిండా సమూయేలు? దేవుని స్వరాన్ని ఎట్లా వినాలని నేర్పిండా చెప్పండి? నేర్పలే. కానీ ఏలి నేర్పింది ఏం తెలుసా, దేవుని స్వరానికి ఎట్లా స్పందించాలని నేర్పిండి. అర్థమవుతుందా? దేవుని స్వరానికి ఎట్లా స్పందించాలా. మన ప్రాబ్లం అంతా అదే. ఎన్ని వాక్యాలు వింటున్నామంటే దేవుని స్వరమే కదా, మళ్ళీ దానికి ఎట్లా స్పందించడం అనేది చాలా ఇంపార్టెంట్. అందుకే మీకు ఆ ట్రైనింగ్ అవసరం. స్పందించినాకనే చూడండి, నీ దాసుని నేను ఆలకిస్తున్నానని చెప్పమంటాడు. కాబట్టి స్వరం ఎట్లా వినాలో ట్రైనింగ్ ఇవ్వలేదు, కానీ స్వరానికి ఎట్లా స్పందించాలో ట్రైనింగ్ ఇచ్చి ఈ సీక్రెట్ నేర్చుకోండి. ఇన్ని సంవత్సరాల నుంచి మనం స్వరం వింటా ఉన్నాం, కానీ ఎట్లా స్పందించాలనేది నేర్చుకోవట్లేదు. అది ప్రాబ్లం. ఆ స్పందించినప్పుడు కార్యాలు జరగడం స్టార్ట్ అవుతుంది మీ లైఫ్ లో. సమయంలో వస్తున్నాడంటే మనుషులు భయపడేటోళ్ళంట, గజ వణికేటోళ్ళంట. అంటే ఆయన ఎటువంటి పవర్ ఉందో ఊహించుకోండి. ఆయన దగ్గర ఎటువంటి పవర్ ఉందో ఊహించుకోండి. ఆ గాడిద ఎక్కడ ఉందో కూడా చూడగలిగిండా లేదా? చూసి పిలిచిండాలి మేము, నాకు తెలియదు. లేకపోతే ఎట్లొస్తాయి గాడిదలు చెప్పండి. కొన్ని రహస్యాలు మనకి బయలుపరచలేదు. అది కేవలం ఆత్మ ద్వారా తప్ప ఇక వేరే మార్గమే లేదు. కాబట్టి స్పందించడం అన్న విషయం గురించి నేను మాట్లాడుతున్నాను ఈ దినం కొన్ని క్లుప్తంగా. ఇటువంటి దుష్ట శక్తులు, ఇటువంటి దురాత్మలు, ఇటువంటి బలహీనతలు ఎట్లా పోతాయి అంటే కేవలం ప్రార్థన ద్వారా కాదు అన్న విషయం నేర్చుకుంటున్నాం ఇక్కడ. కొన్ని సమస్యలు ఉంటాయి, మనకుంటే సమస్యలు. దేవుని ప్రణాళికనే తారుమారు చేయగలిగిందంటే హన్నా ప్రార్థన జీవితం ఎట్లుంది, ఉపవాసంతో ప్రార్థనలు చేస్తుంది. ఆయన ఎంతకాలం నుంచి చేస్తుందో కూడా మనకు తెలియదు. తర్వాత నువ్వు ఉపవాస ప్రార్థన చేస్తలే బ్రదర్, నేను ఉపవాస ప్రార్థన చేస్తున్నాను, నేను కూడా మస్తు చేస్తున్నా కదా ఉపవాస ప్రార్థనలు అనొచ్చు మీరు అంటారా లేదా? వాటికి సంబంధించిన విషయాలు నేను క్లుప్తంగా మీతో కొంతసేపు ధ్యానించాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే నాకు అనిపిస్తుంది ఎందుకు అక్కడ తీసేసిన తెలుగు బైబిల్ అంటే, ఆ రోజులలో సంఘంలో ఉపవాసం అనేది కామన్. ఇప్పుడు చాలా ఉపవాస ప్రార్థన అంటే ఎవరు రాడు, పబ్లిక్ ప్రేయర్ మీటింగ్స్ కి ఎవరు రాడు. ఉపవాస ప్రార్థనలు ఉన్నాయి పలాని రోజు అంటే వాడు వస్తాడా అంటే డౌట్ఫుల్ నాకు ఎవరు రారు. అట్లుంది. అటువంటి స్థితిలో మనకు వచ్చేసినాం ఈరోజు.
చర్చ సిస్టమ్ అట్లా తయారైపోయింది. ఉపవాస ప్రార్థనలు ఉన్నాయంటే ఎవడు రావట్లేడు. ఎందుకు చెప్పండి? ఈ శరీరము అలవాటు పడిపోయింది బలహీనతకి, ఆహార నియమాలకి, దీనికి అలవాటు పడిపోయింది. దీన్ని మనము దానికి అలవాటు చేయలే. ఆదిమ సంఘము అట్లా అలవాటు చేసుకున్నారు. నేను మీకు చూపించిన కదా, ఎన్ని రోజులు వాళ్ళు 3 నెలలు ఉపవాస ప్రార్థన ఉన్నారు పరిశుద్ధాత్మ అభిషేకం కొరకు. 3 నెలలు ఉండగలమా చెప్పండి ఎవరన్నా? అదొకటే ఎగ్జాంపుల్, కానీ ఇంకా అట్లా ఎన్నో ఉన్నాయి ఎగ్జాంపుల్స్. 3 months ఫాస్టింగ్ ఉన్నారు పరిశుద్ధాత్మ కొరకు. నేను మీకు ఎప్పుడు చెప్పలేదు, కానీ నేను ఉపవాస ప్రార్థన చేసిన 92లో మన పరిశుద్ధాత్మ అభిషేకం కొరకు ఉపవాస ప్రార్థనలు ఉన్నాయి. ఎక్కడెక్కడో పరిగెత్తినా. పలాని పబ్లిక్ మీటింగ్లు ఉన్నాయంటే అక్కడ పరిగెత్తినా. ఎవరో గొప్ప గొప్ప వ్యక్తులు హైదరాబాద్ కాలేజీలో చాలా పబ్లిక్ మీటింగ్స్ అయ్యాడు. ఎక్కడ ఉంటే అక్కడ పరిగెత్తటం అట్లా తపన ఉండే నాలో ఆశ పరిశుద్ధాత్మ అభిషేకం కొరకు. కాబట్టి చెప్తున్నాను ఏంటంటే, కొన్ని ఎట్లా పోతాయి దుష్ట శక్తులు నీ దగ్గరికి పరిశుద్ధాత్మ రాని కూడా అడ్డగిస్తూ ఉంటాయి. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు నీకు స్వాతంత్రం వచ్చేస్తాను. ఉంది వాక్యం, ఫ్రీడమ్. ఇంకొక జాగా చూపించిన, అభిషేకం పొందినప్పుడు నీ కాడి విరగబడుతుందని ఇంగ్లీష్ లో, తెలుగులో లేదు. అభిషేకం పొందకపోతే నీ మీదున్న కాడి విరగదని కూడా ఉంది వాక్యం. మళ్ళీ ఇంతకాలము మనము కాడి మోస్తున్నాం కానీ దాన్ని ఎందుకు తుంచుకోలేకపోతున్నామంటే నీ మీద అంత పరిశుధాత్మ రాలేదు. వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? పరిశుధాత్మ ఎట్లొస్తాడు? యేసులో చూపించాను నేను, పరిపూర్ణంగా ఉండే, అంటే సంపూర్ణమైన, అంటే దాంట్లో కూడా లెవెల్స్ ఉన్నాయి, లేక క్వాంటిటీ అంటాం ఇంగ్లీష్ లో చెప్పాలంటే. ఒకరికి సంపూర్ణంగా ఉంది, ఒకరికి సంపూర్ణంగా లేదంటాడు. విశ్వాసం కూడా అంటాడు కదా, అంచెలంచెలుగా ఎందుకు చెప్పిండు? ఒక లెవెల్ నుంచి ఇంకో లెవెల్, ఇంకో లెవెల్ నుంచి ఇంకో లెవెల్కి ఎదగాలన్నాడు. మళ్ళీ నీది ఏ లెవెల్ ఉంది ఎట్లా నువ్వు పరిశీలించుకోవాలి చెప్పండి? పరిశీలించుకోవాలా లేదా? నీ జీవితంలో నీ విశ్వాసము ఏ లెవెల్ ఎదిగింది ఇంతవరకు అనేది నువ్వు పరిశీలించుకోవాలా. నీ ప్రార్థన, నువ్వు ప్రార్థించినప్పుడు నీ సేవ పరిచయలో అనేకుల జీవితంలో కార్యాలు జరుగుతున్నాయంటే నీ లెవెల్ తెలిసిపోతుంది నీకే. ఎందుకు జరుగుతలేదు ప్రభు అని కొన్నిసార్లు ప్రశ్నిస్తాం. ఎందుకంటే 92లో ఒక దయ్యం నన్ను ప్రశ్నించింది. నీలాంటి వాళ్ళని చాలా మందిని చూసినప్పు అని 92లో. అప్పటి నుంచి మళ్ళీ నా లైఫ్ అట్లా లేదు. అవి భయపెట్టినాయి, ఎన్నిసార్లు భయపెట్టినవి చూసినాయి. ప్రార్థన చేసినప్పుడు భయపెట్టి చూస్తూ ఉంటాయి, గర్జిస్తూ ఉంటాయి, అరుస్తూ ఉంటాయి. నువ్వు భయపడవు. స్టార్టింగ్ లో భయపడే వాళ్ళం, ఇప్పుడు భయపడం. అవి ఎంత అరిచినా ఎంత ఇట్లా అంటే కానీ రావు. ఎందుకంటే మనలో ఉంటుంది అగ్ని, మన మీదకి అటాక్ చేయడానికి వస్తుంది. మనల్ని భయపెట్టి చూస్తాడు వాడు ఎప్పుడైనా కానీ, వాడి పని అది. కానీ వాడు నిరాధారని మీకు అందరు తెలుసు. మనం 80% భయపడడానికి వీల్లేదు. మన చుట్టూ అగ్ని ఉంటది, అగ్నిమయం. ప్రభులో ఉన్న నీలో ఉన్నవాడు ఎవరు చెప్పండి? దహించు అగ్ని. కాబట్టి హోలీ స్పిరిట్ ఫైర్ అంటాం కదా, హోలీ గోస్ట్ ఫైర్ అంటాం. ఆ ఫైర్ లో సంపూర్ణంగా నువ్వు లీనమైనప్పుడు నిన్ను ముట్టలేవు, అవి నిన్ను ఎటువంటి దుష్టశక్తులు ముట్టలేవు. కాబట్టి అటువంటి పరిపూర్ణతలకు రావాలా, అటువంటి తపనతో ప్రార్థన చేసినాం ఆ రోజులలో. ఫాస్టింగ్ ప్రేయర్స్ అంటే అట్లుంటాయి. ఇప్పుడు ఎంతకాలం అవుతుంది మనం, అది ఒక లైఫ్ స్టైల్, అంటే ఒక ఏమంటాం, ఒక జీవన శైలి, ఒక జీవన విధానం. ఉపవాస ప్రార్థనలు ఒక జీవన విధానం. నా జీవితంలో కార్యం అయిపోయింది కదా అనేసి నేను ఉపవాసం ఉండడం మానేస్తున్నా కాను. ఎందుకంటే ఈరోజు నేను చూపిస్తాను త్వరగా కొన్ని విషయాలు. చూడండి, అదొక ఆత్మీయమైన విధానం, లేక నీ జీవితంలో ఒక ఏమంటాం బ్రదర్, డిసిప్లిన్, క్రమశిక్షణ. తెలుగు మనం చాలా బాగా మాట్లాడతాం కదా. ఆత్మీయ క్రమశిక్షణ రావాలా అంటే మటుకు నీకు ఉపవాస ప్రార్థనలు నేర్చుకోవడం తప్పదు. ఎందుకో తెలుసా? అటువంటి ఆత్మీయ క్రమశిక్షణలకు వస్తే దేవుని సంకల్పంతో నీ ఆత్మీయ జీవితం ముడిపడుతుంది. అప్పుడు నీకు తెలిసిపోతుంది నువ్వు ఎట్లా ప్రార్థన చేయాలో కూడా నీకు తెలియదు. లేకపోతే ఎందు నిమిత్తమే ప్రార్థన చేసుకోండి తెలియదు. కాబట్టి నీ యొక్క ఆత్మీయ జీవితము దేవుని యొక్క ప్రణాళికలతో ముడిపడాలా అంటే నీ ప్రార్థన జీవితంలో మార్పులు రావాలా. ఎందుకంటే ఆ రీతి ఉండగలుగుతానే గానీ నువ్వు ఈ యుద్ధాలు కొట్లాడలేవు. క్రైస్తవ జీవితం యుద్ధం అని మీకు అందరు తెలుసు. ఒక్కసారి రక్షణలోకి వచ్చినాక ఆ రోజు నువ్వు ఆరంభం నీ యుద్ధం. పసిపిల్లలని యుద్ధం పంపము, కానీ బలపడ్డవాడినే యుద్ధం పంపుతాం. కాబట్టి ఇది ఆత్మీయ పోరాటం అని తెలుసు. ఆత్మీయ పోరాటం అని ఎఫెసీయుల రాష్ట్ర పత్రికలో చూస్తూ ఉంటాం. కాబట్టి ఈ ఆత్మీయ పోరాటం నేను సిద్ధపరుస్తూ ఉంటుంది ఈ ప్రార్థన జీవితం. ఏ ప్రార్థన జీవితం? ఉపవాస ప్రార్థన జీవితం. అవి పోవు. అండ్ మీకు ఎన్నిసార్లు ఇవన్నీ బయలుపరచబడ్డాయి. ఏంటవి? ప్రతి బలహీనత అదొక ఆత్మ. కోపము, ద్వేషము, ఇవన్నీ ఆత్మలు. ఇవి ఎందుకంటే వాటిలో జీవం ఉన్నాయి. అవన్నీ క్రీచర్స్. అవి నిన్ను పట్టి ప్రయత్నిస్తాయి, నీళ్ళకి దూరానికి ప్రయత్నిస్తూ ఉంటాయి. వాటికి అవకాశం ఇచ్చినా కూర్చుంటాయి.
వాటిని తరమాలా అంటే నీ తరం కాదు, ఒకటే విధానం. జస్ట్ ప్రార్థన చేసినా కోపం ఎందుకు పోతలేదు బ్రదర్? ప్రార్థన చేసినా ద్వేషం ఎందుకు పోతలేదు బ్రదర్? ప్రార్థన చేసినా ఎందుకు ఇతరులను క్షమించలేకపోతున్నావు బ్రదర్? చెప్పండి, ఎందుకు క్షమించలేకపోతున్నావు? కేవలం ప్రార్థన ద్వారా కాదు అన్న విషయం నేర్చుకుంటున్నాం ఈ దినం మనం. కేవలము ప్రార్థన ద్వారా కాదు. నేను అనేక పర్యాలు హెచ్చరిస్తా ఉంటా, ఏంటంటే శ్రమలు వచ్చినప్పుడు కురిగిపోతా ఉంటాం. ఎందుకంటే నువ్వు ఇంకా సిద్ధపడలేదు శ్రమను ఎదుర్కోవడానికి. అదే ఇప్పుడు నేను మీకు అవన్నీ చూపించబోతున్నా. చూడండి, మత్తయి సువార్త 4వ అధ్యాయము 2వ వచనం. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా ఆ శోధకుడు ఆయన యుద్ధకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించమనెను. కాబట్టి నీ జీవన విధానం ఎట్లా ఆరంభమవుతుంది అనేది ఇక్కడ స్టార్ట్ అయింది. లేక క్రైస్తవ జీవితం లేక సేవా జీవితం ఎట్లా ఆరంభమవుతుంది, ఈ యొక్క యుద్ధ భూమిలో మనం ఉన్నాం. ఈ యుద్ధాన్ని ఎదుర్కోవాలంటే ఎట్లా ఆరంభం కావాలా? 40 దివారాత్రులు ఉపవాసం ఉండగలిగింది యేసుప్రభు. యేసుప్రభుకే అవసరం వచ్చిందే, నీకు నాకు అవసరం లేదా? ఏం సృష్టికర్తనే ఈ లోకంలోకి వచ్చి ఎందుకు ఉపవాసం ఉండదు తెలుసా? ఆయనకు అవసరం లేదు, అసలు ఆయనకు అవసరం లేదు ఉపవాసం ఉండడం. ఎందుకున్నాడు చెప్పండి? మీకు లెసన్ అది, మీకు ఒక పాఠం, అది నేర్పడం కొరకు, మీకు ఒక మాదిరి నేర్పడం కొరకు. ఆయన మాట్లాడిన మాటలన్నీ మీకు నేర్పడం కొరకే. ఆయన దేవుడైతే నా దేవా నా దేవా నా చేయింది విడిచినవా అని ఎందుకు అడిగిండ్రు అని అడుగుతున్నారు ప్రశ్నలు. ఈరోజు అడుగుతున్నారా ప్రశ్నలు? నా దేవా నా దేవా నా చేయింది విడిచిన మనిషి దేవుడే నా దేవా అంటే ఈయన యేసు దేవుడు కాదా అని ప్రశ్నిస్తున్నారు స్టేజ్ల మీద. ఎట్లా జవాబిస్తారు చెప్పండి? కొలాబ్స్ అయిపోతారు మీరు ఆ రోజు. చెప్తున్నా, పబ్లిక్ లో నిన్ను ప్రశ్నిస్తే నీ సేవ ఫినిష్డ్. అర్థమవుతుందా? కాబట్టి ఇవన్నీ మన ఓల్డ్ రికార్డ్స్ ఎక్కడెక్కడ ఉంటాయి, మీరు చూసుకోవచ్చు. కాబట్టి యేసు ప్రభు తన ఒక మోడల్ నేర్పిస్తుండే మనకి. ఫస్ట్ మోడల్ ఏం తెలుసా? అందుకే మనం వచ్చిన సేవా విధానం చూడు. నువ్వు సేవ చేయాలని ఆశపడుతున్నావా? 40 రోజులు ఉపవాసం ఉండమని చెప్తాం. అయితే 40 రోజులు ఎట్లుండగలం బ్రదర్? నాకు తెలుసు కొంతమంది సంవత్సరం అంతా ఉంటారు ఉపవాసం. ఇక వాళ్ళ సేవ ఎట్లుంటుందో ఊహించుకోండి మీరు. ఎందుకంటే ఉపవాస ప్రార్థనకి గ్యారెంటీడ్. అవి చూపిస్తాను ఇప్పుడు వాక్యాలన్నీ స్టెప్ బై స్టెప్, 1 by 1. కాబట్టి మొదటిదిగా మన ప్రభు పరిచర్య చేయకముందు, ఆరంభించకముందు 40 days and 40 nights కూడా ఉందరే. నాకు అది ఇంకా ఆశ్చర్యం. నేను మీకు ఓన్లీ 40 days చెప్పిన కానీ 40 nights మర్చిపోతున్నానా వాక్యం? అంటే ఉదయం తినలేదు, రాత్రి తినలేదు, మళ్ళీ ఏం తిన్నాడు బ్రదర్ అయినా చెప్పండి? ఆయనకి వైటమిన్స్ మినరల్స్ ఎట్లొచ్చినాయి బాడీకి? మనం అట తినకపోతే, ఒక పూట తినకపోతే ఎట్లయిపోతావు, నీరసం వస్తుంది తిడతలేదు. ఈ లోకాతీతమైన మాటలే నిన్ను చెడగొడుతున్నాయి. చాలా మంది డయాబెటిక్ బ్రదర్, షివరింగ్ వస్తుంది బ్రదర్ తినకపోతే. ఒక పూట తినకపోతే షివరింగే రాదు, నాకు తెలుసు. ఎందుకంటే నీ బాడీలో ఆల్రెడీ ఎనర్జీ జమ అవుతుంది కదా రోజుకి. అది ఎప్పుడు కాల్చుకుంటావు దాన్ని, ఎప్పుడు పనికి వాడుకుంటలేం మనం. చెప్తున్నా కదా, ఎంతో ఎనర్జీ బాడీలో ఉంటున్నా మనం వాడుకోలేని స్థితిలో ఉన్నాం ఈరోజు. కాబట్టి రెండవదిగా చూడండి, మోషే జీవనంలో మనం చూస్తాం. నిర్గమకాండము 34వ అధ్యాయము 28వ వచనం. ఆయన ఎంతగా ఉపాసన ఉన్నాడో ఊహించుకోండి. మోషే రేయి పగళ్ళు 2 ఉన్నాయి. అక్కడ ఉండేను. అతడు భోజనం చేయలేదు, నీళ్లు త్రాగలేదు. అంతలో ఆయన ఆ నిబంధన వాక్యములు అనగా 10 ఆజ్ఞలు ఆ పలకల మీద వ్రాసిండు. చూడండి, 10 ఆజ్ఞల కొరకు ఉపాసం ఉన్నాడు ఆయన. ఆశ్చర్యం కదా? మీకు ఎంతమంది తెలుసో గాని 10 ఆజ్ఞల యొక్క ప్రాధాన్యత ఈ రోజు ప్రపంచంలో ఉండే ప్రతి న్యాయ శాస్త్రము, న్యాయ విధానము 10 ఆజ్ఞల మీదే ఆధారపడింది. ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ప్రపంచమంతటా ఏ జడ్జు, ఏ లాయరు వాడు మాట్లాడాల్సిన, వాడి చదువుకున్న 4 సంవత్సరాల చదువు లేక 2 సంవత్సరాల చదువు, ఏదో గాని 3 సంవత్సరాల చదువు లేక 1 year చదువు. ఎల్ఎల్బి ఎన్ని సంవత్సరాలు బ్రదర్? 1 year 2 years 3 years? ఎల్ఎల్బి 5 years ఏం చదువుతున్నట్టే 10 ఆగలే. ఎందుకంటే ఈ 10 ఆజ్ఞలు
ఈ యొక్క న్యాయ విధానానికి స్ఫూర్తి, మన తెలుగు భాషలో మాట్లాడాలంటే అంటే ఇన్స్పిరేషన్, ఇంగ్లీష్ లో చెప్పాలంటే మొత్తం ప్రపంచంలో ఉండే ప్రతి న్యాయ విధానాలకి, న్యాయ శాస్త్రానికి ఇది ఫౌండేషన్. ఆయన ఉపాసము ఉండకపోయింటే అవి వచ్చేడిగా చెప్పండి. ధర్మశాస్త్రం గురించి నేర్చుకోవాలంటే ఉపవాసం ఉండాలా అనేది ఇక్కడ సీక్రెట్ అవుతుంది. బైబుల్ జ్ఞానం రావాలంటే బైబుల్లో ఎక్కడెక్కడెక్కడ ఏమేమి రాసి పెట్టినా మనకు భద్రపరచండి. ఎందుకంటే అవన్నీ ధన నిధి అని మనకు తెలుసు, వెతుకున్న వానికే దొరుకుతాయని కూడా తెలుసు. అక్కడ వాక్యం ఉంటుందా? ఎవడు వెతుకుంటే వానికే దొరుకుతుంది. మళ్ళీ అవన్నీ ఎక్కడికునే చెప్పండి. ఇవి వాగ్దానాలు, ఇవి ఓపెన్ అయితే ఈ లోకంలో అన్ని ఓపెన్ అయిపోతాయి. అక్కడ ఏమి విప్పితే ఇక్కడ ఉన్నాయా లేవా? అక్కడ ఎప్పుడు పోయినా నువ్వు ఆ అనుభవం కూడా లేదు కదా మనకి. పరలోకంకి పోయిన అనుభవం కూడా లేదు కదా మనకి. మళ్ళీ ఎట్లా విప్పుకుంటాం ఇవన్నీ చెప్పండి. సీక్రెట్స్ ఇక్కడ అన్ని భద్రపరిచిన దేవుడు. నీ బాధ్యత ఇవి నేర్చుకోవాలా. ఎట్లా నేర్చుకోవాలా? ఉపవాస ప్రార్థన, అది పాయింట్. ఉపవాస ప్రార్థనకే ఇవన్నీ ఓపెన్ అవుతాయి. కాబట్టి పరలోకపు విధానాలు, పరలోకపు రహస్యాలు, పరలోకపు నిధి, పరలోకపు ఆశీర్వాదాలు నీ జీవితంలో ఓపెన్ కావాలా అంటే మటుకు ఉపవాస ప్రార్థన తప్పదు. ఎవరేమనుకున్నా గాని. అక్కడైతే ఆయన నీళ్లు కూడా తాగలేదని ఉంది. అట్లీస్ట్ మనం నీళ్లు తాగుతామా? టీ తాగుతారు, నాకు తెలుసు. కొంతమంది టీ తాగుతారు, కొంతమంది కాఫీ తాగుతారు, కొంతమంది థమ్స్అప్ ఇచ్చారు. మేము ఒక ప్రేయర్ మీటింగ్ పోయినాం, మేమిద్దరం ఉపవాస ప్రార్థన చేస్తున్నానంటే పోయినాం. నేను రవి బ్రదర్ వెళ్ళినాం. వాళ్ళందరూ కాఫీ పట్టుకొచ్చి ఇచ్చారు. అరే ఇదేంది బ్రదర్ అంటే, నేను ఉపవాసం లేదంటే, ఉపవాసం ఉంటేనే కదా ఇది తాగేది అంటున్నారు. అట్లా అసలు మీ విధానం ఎట్లుంటుందా అనుకున్నా. నేను 5 o'clock తర్వాత తాగుతాను లే బ్రదర్ అని పెట్టేసిన, కించపరచకుండా. అందుకని 2 రకాల ఫాస్ట్ ఉప్మా కూడా పెడతా. అంటే పేషెంట్స్ అనుకుంటారేమో బ్రదర్, ఓపెన్ గా చెప్పుకోలేరు కదా. పలాని బ్రదర్ పేషెంట్ ఏమో, అంటే షుగర్ ప్రాబ్లం ఉందేమో, షుగర్ లెవెల్స్ పడిపోతే కొలాప్స్ అవుతాడేమో. ఇవన్నీ విశ్వాసం నుంచి దూరం ఉన్నాయి కదా ఇవన్నీ. మళ్ళీ దేవుని నమ్మరంటే నమ్ముతారు కదా, దేవుని నమ్ముతారు కానీ విశ్వాసానికి బహు దూరం అయిపోతున్నారు. కాబట్టి ఇది చూడండి, ఒక పూట ఫాస్టింగ్ ఉంటే ఏమి నష్టం ఉంటుంది నేను చెప్తున్నా. తర్వాత కొంతకాలానికి నీ బాడీ అలవాటు పడుతుంది. 2 పూటలు ఉండగలవు, 3 పూటలు ఉండగలవు. కొన్నిసార్లు నేను చూసిన నైట్ అంతా ఉండరు. సరే మీ శరీరాలు కొంత మీకు ఏమైనా ప్రాబ్లం అనిపిస్తే లిక్విడ్ ఫాస్టింగ్ అని ఒకటి కొత్తది వచ్చింది. లిక్విడ్ ఫాస్ట్ అంటే డే అంతా లిక్విడ్ తాగొచ్చు. ఏం లిక్విడ్ అంటే ఇక అది మీరు డిసైడ్ చేసుకోవచ్చు. ఫ్రూట్ జ్యూస్ తాగుతారా, టీలు తాగుతారా, కాఫీలు తాగుతారా. డ్రై ఫాస్ట్ అంటే గట్టి పదార్థాలు తినరు. డ్రై ఫాస్ట్ అంటే గట్టి పదార్థాలు. లిక్విడ్ ఫాస్ట్ అంటే లిక్విడ్ తీసుకోవచ్చు కానీ డ్రై తీసుకోవద్దు. పేర్లు తీసుకోండి, రికార్డింగ్ ఉంది కాబట్టి పేర్లు తీసుకుంటలేండి నేను. ఎందుకంటే అక్కడ చాలా మంది నాకు ఫ్రెండ్స్ ఉన్నారు, అందుకు నాతో పాటు ఊర్లలోకి వస్తూ ఉంటారు వాళ్ళు చాలా మంది. అందుకే చాలా కేర్ఫుల్గా ఉంటాను నేను, ఎక్కడ డిస్టర్బ్ అవుతారో వాళ్ళు నా నుంచి అని. డిస్టర్బ్ ఏంటంటే మళ్ళీ అది ఆ సేవ దెబ్బతింటుంది అది. కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. మనం పేర్లు తీసుకోము, ఎవరి పేర్లు. ప్రభు ఎవరికి ఎక్కడి వరకు బయలుపరిచింది అక్కడి వరకే బయలుపరిచింది. నాకు చాలా అంత తెలుసు అంటే అక్కడికే అయిపోతుంది. నాకు ఇంకేం తెలియదు అంటే ప్రభు నడిపిస్తాడు. ప్రభు నాకు ఏం తెలియదు ప్రభు, నేను నేర్చుకుని ఆశపడుతున్నా ప్రభు అంటే ఆయన నేను నడిపించే గొప్ప దేవుడు. కాబట్టి చూడండి, యెషయా గ్రంథంలో ఒక విధానం నేర్పిండి. నీకు ఆత్మీయ జీవితంలో బహుగా ఆధిక్యత, ఏమంటారు, అథారిటీ, అంతేనా? కరెక్టేనా? అథారిటీ. ఆత్మీయ జీవితంలో అథారిటీ రావాలంటే యెషయా గ్రంథంలో చూడండి 58వ అధ్యాయం 6వ వచనంలో, దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాను మోకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగొట్టుటయు నేను ఏర్పరచుకున్న ఉపవాసం కదా. నువ్వు ఉపవాసం ఉంటేనంట నీకు ఎటువంటి పవర్ ఉంటుంది అక్కడ ఉంది. నువ్వు ఎటువంటి కాడి, ప్రతి కాడి ఉందా లేదా చెప్పండి, ఉందా? ఎటువంటి కాడినైనా విరగొట్టగలవంట. నీ ప్రేయర్ అంత పవర్ ఉంటుంది. ఫాస్టింగ్ ప్రేయర్ లో ఎటువంటి కాడి, ఏం మోస్తున్నావు నువ్వు విరొచ్చు, నువ్వు ఎటువంటి కాడి మోస్తావో నీకు తెలుసా? నాకు ఎందుకు ప్రభావ అని ఏడుస్తావా? దాన్ని విరగొట్టుకోమని చెప్తున్నాడు. ఎట్లా విరగొట్టుకోమంటున్నాడు? నీ ప్రార్థన ఎఫెక్ట్ అట్లా ఉండాలా. సరే, ఉపవాస ప్రార్థనలో ఎట్లా ఉండాలో కూడా మనకు తెలుసు విధానాలు.
ఉపవాసం చేసేటప్పుడు ఇదే అధ్యాయంలో నేను 58 అధ్యాయం చాలాసార్లు ధ్యానించినాం గతంలో మనము. ఆ రోజు నువ్వు ఏ పని పాట పెట్టుకోవద్దు. నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు నీ పనులు చేసుకుంటాను అంటాడు అన్న లేదా? ఉపవాసం ఉన్నప్పుడు ఏ పని చేసుకోవద్దు. ఫోకస్ ప్రభు మీదనే కేంద్రీకరించుకోవాలా. నెమ్మరు వేస్తున్న ధ్యానం చేస్తున్నా వాక్యాలని, ఆ వాక్యాన్ని రిపీటెడ్ గా అర్థం ఒక సెంటెన్స్ అర్థమగానే ఆ సెంటెన్స్ నుంచి ఏం అర్థం వస్తుందో దాన్ని మనం మెడిటేట్ చేయాలా, ధ్యానించాలా. ధ్యానించినప్పుడు ఏమవుతుంది తెలుసా? ఆయన మీద ఆధారపడడం ఎక్కువైపోతుంది. లేకుంటే అనుమానాలు వస్తూ ఉంటాయి. ఎప్పుడు నేను చెప్తాను ఈ వాక్యం ధ్యానించి వెళ్ళిపోయినా చాలా బ్రదర్ ప్రార్థన చేస్తే పోతున్నాం బ్రదర్ ఏమవుతుందో. అరే ఇప్పుడే కదా ప్రార్థన చేస్తుంది. ప్రార్థన చేసినాక ఏమవుతుందో అని అనుమానం వచ్చిందంటే నువ్వు దీని మీద ఆధారపడలేదు. ఇంగ్లీష్లో ఏమంటారంటే వాగ్దానాల మీద ఆధారపడాలి. అంటే స్టాండింగ్ ఆన్ ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్. ఈ ప్రామిసెస్ ని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలా. ఇది వాగ్దానం, ఆయన నమ్మదగిన వాడని తెలుసుకుని మీకు ఈ వాగ్దానం నెరవేరాలంటే మళ్ళీ నువ్వేం చేయాలా? దాన్ని నెమరు వేసుకోవాలా. అందుకు ధ్యానించాలా. నువ్వు వాక్యం చదివిన ప్రతి ఒక్క సెంటెన్స్ అయినా పర్లేదు, ఒక్క వాక్యమైనా దాన్ని ధ్యానించిన వరకు కంటిన్యూస్ గా ధ్యానిస్తా ఉంటే ఏమి తెలుసా? ఆయన మీద ట్రస్ట్, ఆయన మీద ఆధారపడడం, విశ్వాసం పెరుగుతూ ఉంటుంది. అది మనం నేర్చుకోవాలా. కాబట్టి ఫాస్టింగ్ టైంలో ఏం జరుగుతుందో తెలుసా? నీ మైండ్ మొబైల్ ఫోన్ మీదకి పోవడానికి అవకాశం ఉంది. టీవీ ఉంటే టీవీ ఆన్ చేయడానికి అవకాశం ఉంది. ఇంకేమన్నా ఏదో పెండింగ్ వర్క్స్ ఉన్నాయే, అటుదికి వెళ్ళిపోదామే, వాడు పోదాం, ఇక్కడ పోయేద్దాంలే, కూరగాయలు పోయేద్దాంలే, షాప్ పోయేద్దాంలే, అక్కడ డివియేట్ చేసి పడేస్తాడు వాడు మిమ్మల్ని. ఆయన మీద కేంద్రీకరించుకోకుండా నువ్వు ఈ లోకంలో ఇదొక జనరల్ వీక్నెస్. ఉపవాస ప్రార్థనలో వేస్ట్ అయిపోతుంది మన ప్రార్థనలు. దాని ఏమంటాం తెలుసా? నువ్వు ఫాస్టింగ్ చేస్తూ ప్రేయర్ చేయలేదనుకో అది డైటింగ్ అంటాం, ఫాస్టింగ్ అనం. నాకు యేసుప్రభు కరెక్టే చెప్పాలా మనకి. నువ్వు ఇంకా లోతుకి వెళ్తున్నావు, అంత లోతుకి వెళ్ళకు. కాబట్టి సరే, ఎందుకంటే మన మైండ్స్ ఓపెన్ కావడం, ఎక్కడెక్కడ లాక్స్ అయిపోయినాయో అవన్నీ ఓపెన్ చేసుకుంటే ఏమవుతుందంటే ఇక మీదట నెక్స్ట్ లెవెల్ సేవకి మీరు వెళ్తారంట ముందుకు కదా. కాబట్టి ఆత్మీయ అధికారం పొందుకోవాలంటే దయ్యాలు నిన్ను చూస్తే పరిగెత్తిపోవాలా. అసలు నువ్వు ఇంకా తల మీద చేయబెట్టను. అసలే ఒకప్పుడు 20 సంవత్సరాలు 30 సంవత్సరాల క్రితం జరిగిన స్టోరీ అది. నువ్వు తల మీద చేయబెట్టగానే దయ్యాలు పడిపోయాడు. ఇప్పుడు అట్లా కాదు, నువ్వు అడుగు పెడుతుంటేనే వెళ్ళిపోతా ఉంటాయి. ఈ ఎట్టన్నా వీడు వెళ్ళగొడతాడు నన్ను ఈరోజు, వెళ్ళగొట్టక ముందు నేనే వెళ్ళిపోతాయి, అన్ని వెళ్ళిపోతాయి. వ్యతిరేకస్తులు అనుకూలంగా మారుతూ ఉంటారు ఆడియన్స్ లో. నీ వ్యతిరేకస్తులు అనుకూలంగా మారిపోతూ ఉంటారు. ఎందుకంటే ఆల్రెడీ నువ్వు ఇక్కడ అడుగు పెట్టంగానే ఈ వాతావరణంలో నువ్వు ఆల్రెడీ సిగ్నేచర్స్ పెట్టేసినావు. దేవుని యొక్క సిగ్నేచర్ అంటాం కదా మనం. ఆయన వాక్ మీకు ఇది సీక్రెట్ అర్థం కావాలా. నేను ఎక్కడ అడుగు పెట్టినా ఫస్ట్ భాషల్లో ప్రార్థించేస్తా, అక్కడ అన్ని క్లీనప్ చేసేస్తా. ఈ అట్మాస్ఫియర్ ని ఆధీనంలోకి తీసేసుకుంటున్నాం మనం. ఈ వాక్ మీరు నేను చెప్తున్నా, ఈ నోట్ల నుంచి వచ్చే ప్రతి వాక్ ఇక్కడ సెట్ అయిపోతుంది. మీరు అనుకుంటున్నారా అది గాలికి వెళ్ళిపోద్దని? పోనే పోదు. హెచ్కెల్ గురించి మీకు తెలుసు కదా. ఏమి మాట్లాడిండా? అదే చెప్తున్నాను, ఆయన ఊదిండు వాటి మీద. నోట్ల నుంచి ఊదిండు ఆయన దాని మీద. మీరు చదవలేదు ఆ పాయింట్. అది ఎక్కడ అంటే రక్షణ అనుభవం ఉన్నవాడు, పరిశుధాత్మ అభిషేకం ఉన్నవాడు మాట్లాడుతుంటే దేవుని యొక్క ఆత్మ కార్యాలు జరుగుతూ ఉంటాయి. ఎట్లా? ఆ వాగ్దానాలు అక్కడ సెటిల్ అయిపోతారు. ఆ వాతావరణం ఎక్కడ పైన మేము అదే చేస్తాం. లేకపోతే మాకు చాలా డిస్టర్బెన్స్. మీరు అనుకున్నారా పాస్టర్స్ కాన్ఫరెన్స్ అంత సునాయాసమని? వీడెవడో హైదరాబాద్ నుంచి కొత్తగా వచ్చాడు, మేము 50 ఏళ్ళు 60 ఏళ్ళ పాస్టర్లు ఇక్కడ ఉన్నాం, సెటిల్ అయిన వాళ్ళం. ఎట్లా ఒప్పుకుంటారు చెప్పండి మమ్మల్ని? మా బ్యాక్గ్రౌండ్ చెప్తే ఇంకొప్పుకోరు. అందుకే నా బ్యాక్గ్రౌండ్ చెప్పండి నేను. అంటే వీళ్ళు ఫుల్ టైం సేవకులు కదా. క్లోజ్, అక్కడికి మైండ్ క్లోజ్ అయిపోతుంది. మైండ్ బ్రదర్ మీరు ఫుల్ టైం అపార్ట్ అంటే హోల్ టైం బ్రదర్ అంట. అది కరెక్ట్ గా చెప్పాను పదం. హోల్ టైం బ్రదర్ అంట. 24 hours సేవలు ఉంటాం మనం. వాళ్ళు ఉండరు, కనీసం వాళ్ళు ఉండరు. వాళ్ళకంటే మనమే ఫుల్ టైం. హోల్ టైం బ్రదర్, నేను ఆల్ టైం బ్రదర్ అనాలి. ఇంకా కన్ఫ్యూజ్ చేయాలి. ఎందుకంటే అది దురాత్మ, మీకు తెలియదు. మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం కొరకు కొడుతుంది అన్నట్టు. అది
అందుకే నేను మీకు స్టార్టింగ్ లో కార్డ్స్ ఇచ్చిన మీకు ఎవరైనా అడిగితే ఇదిగో బ్రదర్ నా కార్డ్ అని ఇవ్వాలా, ఏం చెప్పొద్దు ఇంకా, అర్థమైందా? ఏంది అది వేస్ట్ చేసుకోవద్దు వాళ్ళ దగ్గర, అది ఎవరి దగ్గర వేస్ట్ చేయాలా, అది ఎవరి దగ్గర వాడుకోవాలో అది మీకు అర్థమైపోవాలా. అందుకే అందరికి అసోసియేట్ పాస్టర్స్ అని కార్డ్స్ కొట్టినాం మనం. మీకు ఎవరికైనా కావాలంటే చెప్పండి, కొట్టిస్తాను. మీ నేము అసోసియేట్ పాస్టర్ KBPM, అడ్రస్ అన్నీ ఉన్నాయి అందులో. కావాలంటే మీ ఫోన్ నంబర్ పెట్టుకోండి, ఇవ్వండి, మనుషులకు తెలవాలా. మనమే వ్యక్తిగత గుర్తింపుల కొరకు ఎప్పుడు ప్రయాసపడతలేం. మనుషులకి సత్యాలు తెలవాలా, వాళ్ళు దీన్ని స్వీకరించాలా, వాళ్ళు విడుదల పొందాలా, విశేషంగా కార్యాలు జరగాల. మొత్తం దేశమంతా ప్రభుకి నడుపు, ప్రభు కొరకు. ఎందుకంటే నేను చూపించిన ఎస్తేరు కాలం నుంచి ప్రభుకి ఈ దేశం మీద కన్నుంది. ఎస్తేరు గ్రంథం నుంచి చూస్తాం, మొదటి అధ్యాయంలో మన దేశం గురించి ఉంది అక్కడ. దాని తర్వాత ఎంతమంది తెలుసు మీకు, అపోస్తల కార్యంలో ఒక దేశం పేరుంది అక్కడ, అది మా దేశం అని నాకు తెలుసు, కానీ మీకు ఒకరు తెలియదు ఆ దేశం పేరు. అపోస్తల కార్యంలో పరిశుధాత్మ పొందుకున్న రోజు, ఫస్ట్ పెంతెకొస్తు పండగ రోజు వాళ్ళు పరిశుధాత్మ పొందుకున్నారు కదా, అక్కడ ఇండియన్స్ ఉన్నట్టు నేను చూసిన. ఏ పాస్టర్ దొరకలేదు ఆ వాక్యం, నాకు తెలుసు, నాకు దొరికింది. ఇది ఆసియా కాదు కదా, ఆసియాలో ఆసియా ఖండంలో ఇది ఒక దేశం, మన దేశం పేరుంది అక్కడ. సరే, ఇప్పుడు అక్కడ పోకండి, ఈ వాక్యం అవకాశం ఇస్తే జారుకుంటారు చేపల్లాగా. సరే, ఇక్కడ రా బ్రదర్, ఆత్మీయ అధికారం కొరకు ప్రయాసపడదాం ఇప్పుడు. రైట్, చూస్తున్నా చూడండి, 6th వర్స్లో ఏముందంటే, ఎటువంటి కాడిని విరగగొట్టే శక్తిని దేవునికి ఇస్తాడు. అటువంటి అంటే వితౌట్ ఫాస్టింగ్ చేస్తే ప్రేయర్ అయితే అవుతుందా? అక్కడ ఉంది విధానం, ఫాస్టింగ్ ప్రార్థన ద్వారా. అంటే మీరు ఎట్లా చేయాలంటే, ఇప్పుడు నేను ఫాస్టింగ్ ప్రార్థన ప్రభువా, ఈ వాగ్దానం చెప్తుంది ఏందని, ఎటువంటి కాడినైనా నేను విరగొట్టగలను. అప్పుడు నువ్వు దాన్ని క్లెయిమ్ చేసుకున్నట్టు, లేకపోతే కాదు. నేను చెప్తున్నా మీకు, అర్థమైందా? ఈ వాగ్దానాల మీద ఎప్పుడు నువ్వు ఆధారపడతావు తెలుసా, ఇది నా జీవితంలో నెరవేరుతుందని ధ్యానించినప్పుడే, అప్పుడు అది నీ బాడీలో ఒక భాగంలాగా అయిపోతుంది. ఈ వాక్యం చూపియాలి, అటువంటి వాక్యాలు నీ శరీరంలో ఒక భాగంలాగా అయిపోతుంది. ఇది మీరు వాక్యంలాగా అయిపోతారు, ఉందా లేదా? నెక్స్ట్ లెవెల్ పోదాం. ఇప్పుడు చూడండి, వచ్చే శ్రమలు మనకు తెలుసు. ఈ సంవత్సరం నుంచి ఏం జరగబోతుంది. నేనైతే ముక్కు కట్టుకోనని చెప్పిన మీకు అందరికి. నేను ముక్కు కట్టుకోను, మీరు కట్టుకుంటే మీ ఇష్టం, నేనైతే కట్టుకోను. వచ్చింది దానికి కొత్తలో కట్టుకుంటారు. ఇంకొక లాక్డౌన్ రావద్దనే ప్రార్థన చేస్తున్నాం, క్యాన్సిల్ చేస్తున్నాం. చీకటి ప్రపంచంలో వాళ్ళు చేస్తున్న ప్లాన్స్ ని క్యాన్సిల్ చేస్తున్నాం. నీకు ఇచ్చిండు అధికారం దేవుడు, ఎందుకంటే నీకు చూపించిండు కాబట్టి. నీకు చూపించింది కాబట్టి నీకు అధికారం ఉంది. నీకు అధికారం ఉంది కాబట్టి నువ్వు దాన్ని క్లోజ్ చేస్తున్నావు. ప్రతిరోజు నేను పొద్దున్న లేచి అన్ని క్యాన్సిల్ చేస్తా, యాక్సిడెంట్స్ క్యాన్సిల్ చేస్తా. దుష్టుని ప్లాన్స్ ఏమున్నాయి, అపవాది ప్లాన్స్ ఏమున్నాయి, డెత్, యాక్సిడెంట్స్, డెత్, రోగాలు, అబ్నార్మాలిటీస్, నీ ప్లాన్స్, నువ్వు ముందుకు పోకుండా నిన్ను అడ్డగించే ప్లాన్స్, నీ జీవితంలో రావాల్సిన మేలను రానియకుండా వాడు 21 days ఆపిండు. దానియేలు జీవితంలో 21 days ఆగిపోయినాయి ఆయన జీవితంలోకి రావాల్సిన వాక్యం. అవన్నిటిని క్యాన్సిల్ చేయాలా. ఆ రోజుల్లో పాపం వాళ్ళకి అధికారం లేదు, ఎందుకంటే యేసు ప్రభు మరణించి అధికారం మనకి ఇస్తేనే కానీ నీ నోటి ద్వారా రాదు. అందుకే పాపం వాళ్ళకి లేదు. వాళ్ళు మనకంటే మరీ పరిశుద్ధమైన భక్తులు అయినా కానీ వాళ్ళకి అధికారం ఇవ్వలేదు. నీకు అధికారం ఇచ్చినా వాడుకోలేదు. అది నీ బలహీనత, నా బలహీనత. మనం ఇక మీద అట్లా ఉండడానికి వీల్లేదు. ఇక మీద ఏం చేయాలా, వచ్చిన కాడికి సాల్ అనుకోవద్దు. నీ ఫాస్టింగ్ ప్రేయర్ నీది లైఫ్ టైం. సండే ఉంటా నేను ఎక్కువ ఫాస్టింగ్, ఎందుకంటే సండే కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది ప్రభు మీద ఎక్కువ ఫోకస్ పెడతాం. మనకి పనులు ఉండవు కదా, ఇంకా వేరే పనులు, ఎక్కడ పోయినా ఫోకస్ ఉంటుంది. సరే అజీజ్ నగర్కి వస్తే బ్రదర్ అన్నం తినమంటే టైం కాలేదు ఇంకా అంట, లేకుంటే మెల్లిగా జారుకుంటా టైం అయ్యేంత వరకు. అది సీక్రెట్ ఇప్పుడు చెప్తున్నా నేను మీకు, ఇప్పుడు చెప్పలేదు కదా. వాళ్ళు చాయ్ తాగు బ్రదర్ అంటే, లే ఇప్పుడు తాగిన తర్వాత తాగుతా. నీళ్ళు తాగు బ్రదర్, నేను నాలుగుంది బాటలు ఇగో, ఇవి నేను వాడే ట్రిక్స్. లేదా నా బాటలు ఇష్టం, నేను తాగినాను చాలే ఇప్పుడు అంటాను. అట్లా మెల్లిగా జారుకోలేదు, ఎందుకంటే వాడు ఏ రూపం నుంచి అటాక్ చేస్తాడో నీకు తెలియదు. నువ్వు పసిగట్టాలా. ఈ ప్రార్థన జీవితంలోకి మనం అందరం పోవడం నేర్చుకోవాలా. నీ శ్రమలు, రాబోయే శ్రమలలో నిన్ను సిద్ధపరిచండి. నీ ఉపవాస ప్రార్థన నిన్ను ఎట్లా సిద్ధపరుస్తుందో చూడండి. లూకా సువార్త 4వ అధ్యాయము
లూకాసు వార్త 4వ అధ్యాయము మొదటి 2 వచనాలు. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మ చేత అరణ్యంలో నడిపింపబడి అపవాది చేత శోధింపబడుచుండెను. చూడండి, ఉపవాస ప్రార్థన ద్వారా నువ్వంట శోధనలు ఎదుర్కోగలవంట, లేకపోతే బ్రేక్ అయిపోతావు. అనుమానం వచ్చేస్తుంది ప్రభు మీద. అసలు నువ్వు మర్చిపోతావు. ఆ శోధన రాగానే, ఆ శ్రమ రాగానే ప్రభు ఎక్కడున్నాడో తెలియదు నీకు. అట్లుంటుంది నీ పరిస్థితి. నాకెందుకు ఇంకా ఇట్లా, నాకెందుకంతా, నేను ఇట్లా అట్లా అన్ని ప్రశ్నలతోనే అయిపోతుంది లైఫ్ ఆ టైంలో. కాబట్టి ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సిందంటే ఉపవాస ప్రార్థన నిన్ను రాబో శోధనలకి సిద్ధపరుస్తుంది. శోధన రావా, శ్రమలు రావా, వస్తాయి. కానీ వాటి మీద విజయం పొందాలంటే మాదిరి ఇది విధానం నేర్చుకుందాం. ఎన్ని సంవత్సరాలు నువ్వు ఉపవాసం ఉన్నావు నాకు తెలియదు. ఇప్పుడు మటుకు ఈ సీక్రెట్ అర్థమైనాక ఇప్పుడు ఉపవాసం ఉండి విజయం పొందుకోవడం నేర్చుకోవాలి. ఎందుకంటే మన పరిచర్యలో వై అని అడగం, ఇది ఎట్లా ప్రభు అని అడగం. ఎందుకంటే ఆయనకు సమస్తం సాధ్యం కదా. మరియమ్మ ఒకతే అడిగింది, ఇది ఎట్లా సాధ్యము, నేను కన్యకను కదా, ఇది ఎట్లా సాధ్యమని ఆయన అడిగింది. నువ్వు అడగద్దు. నువ్వెందుకు అడుగుతావు? ఆయనకు సమస్తం సాధ్యమని తెలుసు కదా. ఆయనకు సమస్తం సాధ్యం, ఇది ఎట్లా ప్రభు అని అడుగుతావా? అడగవు. నేనేమి చేయాలా ప్రభు అని అడుగుతావు, అంతే. ఇది పాయింట్. ఏం చేయాలి ఇప్పుడు నేను ప్రవ్వా, నేను రెడీగున్నాను ప్రవ్వా, సహోదరులారా మేమేం చెయ్యాలా అని అడిగినరా లేదా? వాళ్ళందరూ 5,000 మంది అడిగినరా అపోస్తల కార్యంలో. కాబట్టి నువ్వు అడగాలి, ప్రవ్వా ఇప్పుడు నేనేం చేయాలా ప్రవ్వా, ఇది ఎట్లా అని అడగడం బంద్ చేసిన నేను ఎప్పుడో. ప్రవ్వా ఇప్పుడు నేనేం చేయాలా చెప్ప, నేను సిద్ధంగా ఉన్నాను. ఏం చేయాలా? సిద్ధంగా ఉన్నాను. నేను ఎక్కడ పోవాలా? సిద్ధంగా ఉన్నాను. నువ్వు ఎక్కడ పోమంటే అక్కడ పోతాను ప్రవ్వా. నేను సిద్ధంగా ఉన్నాను ప్రవ్వా. ఏం చేయమంటే వచ్చే నేను చేస్తాను. నేను రెడీగా ఉన్నాను ప్రవ్వా. అది నేర్చుకోవాల్సిన విధానం. సమయాల నుంచి నేర్చుకుంటున్నామా విధానం? హెచ్కల్ నుంచి నేర్చుకుంటున్నాం కదా. ప్రవ్వా నేను రెడీగా ఉన్నా, పంపు ప్రవ్వా అన్నా లేదా? నేను రెడీగా ఉన్నాను ప్రవ్వా, నన్ను పంపు ప్రవ్వా. ఆయన నేర్చుకున్నాడు ఆ సీక్రెట్. ఎందుకు ఎట్లా అని అడగడానికి వీల్లేదు. నేను రెడీగా ఉన్నా, నేను పోవడానికి సిద్ధంగా ఉన్నాను. కాబట్టి శ్రమల కాలంలో నిన్ను నడిపించే విధానమే పరిశుద్ధాత్మ నడిపింపు. ఎట్లా సాధ్యం అంటే ఉపవాస ప్రార్థన ద్వారానే. కాబట్టి యేసు ఉపవాసం ఉండి ఆ బాప్తిజం పొందినాక బయటకు వచ్చినాక ఏం జరిగింది? అపవాది చేత శోధించబడుటకు పరిశుద్ధాత్మ ద్వారా అరణ్యంలోనికి. చాలా కష్టం ఇది. నేను ఎన్ని సంవత్సరాలు పట్టిందో నాకు ఇది అర్థం కాని. ఎన్ని సంవత్సరాలు పట్టిందో. నువ్వు రక్షణ పొందినావు, పరిశోధన పొందుకున్నావు, అయినా మళ్ళీ సైతానికి ఎందుకు అప్పగించిన దేవుడు? కష్టం కదా అసలు. అర్థం ఈ థియాలజీ కోర్సెస్ వల్ల తల బాదుకుంటారు, ఎట్లా అర్థం చేసుకోవాలి దీన్ని అనేసి. మనకు తెలుసు ఆయన ఎందుకు నిన్ను శోధనలకు నడిపిస్తారు తెలుసా? ఇది యుద్ధం అని తెలుసు. కాబట్టి ఆయన సైన్యములకు అధిపతి మన దేవుడు. నువ్వెవరు? నువ్వు సైన్యము. మళ్ళీ సైన్యములకు అధిపతి అంటే నేను సైనికుడిని కాబట్టి నాకు అధిపతి అయినా. మళ్ళీ నేను సైనికుడిని అయితే నేనేం చేయాలి? ఇంటి దగ్గర వచ్చిన పాటలు పాడుకుంటా కూర్చోవాలనా? దానికి పోవాలా లేదా? అదే సీక్రెట్ నేను నేర్చుకున్నా నా లైఫ్ లో. సీక్రెట్ అదే. ఎందుకు శోధనకి అప్పగించిండు అంటే ఇది యుద్ధము. ట్రయల్స్ అంటాం ఇంగ్లీష్ లో. శ్రమలు అనేది యుద్ధము. ఎందుకు దేవుడు నిన్ను అలాగే నడిపిస్తుందంటే నీ విశ్వాసం టెస్ట్ కావాలి కదా. విశ్వాసం టెస్ట్ అయి శోధన మీద విజయం పొందితేనే అప్పుడు నీకు ఒక సాక్ష్యం ఉంటుంది నీ లైఫ్ లో. మన గ్రూప్ లో ఒక బ్రదర్ ఉన్నాడు. బ్రదర్ సాక్ష్యం చెప్పు బ్రదర్ అంటే ఏ రోజు ఆయన సాక్ష్యం నేను వినలే. ఏదేదో సాక్ష్యాలు చెప్తా ఉంటాడు, ఎక్కడెక్కడే చెప్తుంటాడు. కానీ ఆయన ఎట్లా రక్షణలకు పొందింటో ఇంత చెప్పలే. మేము జోక్ చేస్తుంటాం ఆయనతో. అరే నీ సాక్షి చెప్పమంటే నువ్వేమేమో చెప్తున్నావు, ఇది మంచి అవకాశం కదా. ఈ ట్రిప్ లో పట్టుకోవాలి. సాక్ష్యాలు చాలా ఇంపార్టెంట్ బ్రదర్. ఎందుకంటే నీ సాక్ష్యం ద్వారా మనుషులు రక్షణలోకి వస్తారు. నీ సాక్ష్యం ద్వారా ఎంతమంది యవనస్తులు ప్రభుని తెలుసుకుంటారు. ఎందుకంటే మనమంతా యంగ్ ఏజ్ లో ఉన్నాం కదా. సరే నన్ను వదిలేయండి. ఏంగా మీరు నవ్వుతారు నేను చెప్తే నా ఏజ్. సో మీరు అన్ని నేర్చుకున్నారు కానీ పాటిస్తున్నా లేదా? ఫస్ట్ పాయింట్ నాకు చెప్పండి. హౌ ఏజ్లెస్ ఆర్ యూ, హౌ ఓల్డ్ ఆర్ యూ అనొద్దని చెప్పినా నేను మీకు. మీరు ఓల్డ్ అంటే మీ నోటి నుంచి వచ్చింది ఓల్డ్ అనే పదం. మీరు ఆల్రెడీ ముసలి అయిపోతారు చిన్న వయసులో. హౌ ఏజ్లెస్ అంటే మీకు ఏజ్ తగ్గనే తగ్గదు. ఏజ్ ఎప్పుడు లెస్ కాదు. అర్థమవుతుందా? హౌ ఏజ్లెస్ అని అడగాల. హౌ ఏజ్లెస్ ఆర్ యూ అంటే
ఐఎమ్ సో అండ్ సో ఇయర్స్ యంగ్ అని చెప్పాలనుకున్నా ఏజ్ చెప్తున్నాను అనుకోండి, మీకు సీక్రెట్ తెలిసిపోతుంది. ఐఎమ్ 58 years యంగ్, ఇంకా త్వరలో 59 years లకు వచ్చేస్తాను. హౌ ఏజ్లెస్. ఇప్పుడు ఏజ్లెస్ అని చెప్తున్నాం, మాకు ఏజ్ లేదు, మేము ముసలోళ్ళం కాం. చూడు ఎక్కడ ముడతలు వచ్చినాయి స్టార్, నాకు జోక్ చేస్తున్నాను అనుకోకండి, నిజంగా చెప్తున్నాను నేను. నేను అట్లానే అనేది మీకు సీక్రెట్స్ చెప్తున్నా, నేను మీకు అర్థమవుతుందా? నేను ఏజ్లెస్ అనుకుంటేనే మీరు దీర్ఘకాలం బ్రతుకుతారని చెప్తున్నా. అట్ విల్, నీ చిత్తం సరంగానే నువ్వు విడిచిపెడతావు దీన్ని. ఈ ప్రామిస్ మీరు నమ్మితే మీ ఇష్టం, నమ్మకపోతే కూడా మీ ఇష్టమే. మీరు ఒక్కరే వింటున్నారా వాక్యం? మీరు ఒక్కరే వింటుండ్రా వాక్యం? అందరూ హృదయంలోకి ఇది నాటుకోవాలనే తప్పనమాట. లేకుంటే నేను ఒక్కనే బెనిఫిట్ పొంది దూరం వెళ్ళిపోతే చాలా మంది సేవకులు ఈ సీక్రెట్స్ తెలుసుకుంటారు ప్రార్థన ద్వారా, కానీ చెప్పరు. చాలా మంది చెప్పరు. మనం ఎందుకు చెప్తామంటే ఇది సామాన్య మనుషుల కొరకు కాదు ఈ పరిచర్య. నువ్వు యుద్ధంలో ఉన్నవన్న సత్యం తెలుసుకున్నప్పుడు నీకు బ్యాక్ పోయే అవకాశం లేదు, ముందుకు పోవాల్సిందే. గానీ యుద్ధం విడిచి బయటకు వస్తే ఎవ్వడు మెచ్చుకోడు అన్నది వాక్యం, ఎవ్వడు మెచ్చుకోడు. కాబట్టి నువ్వు ఎంతకాలము ఈ లోకంలో ఉంటే అంతకాలం నువ్వు యుద్ధం చేయక తప్పదు. ఆయన ఆ యోర్దాను నది నుంచి బయటకు వచ్చినాక యుద్ధం స్టార్ట్ అయిపోయింది నా లైఫ్ లో. ఎటువంటి యుద్ధము? ప్రతి దశలో వాడు ఆటంకపరుస్తున్నాడు. అక్కడ శోధించినాక కొంతకాలం అతన్ని విడిచి వెళ్లిపోయాను అనుంది, ఉందా లేదా? కొంతకాలమే, మళ్ళా వాడు రావాల్సిందే. కాబట్టి వాడు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నువ్వు పసిగట్టగలవా? శత్రుని పసిగట్టగలవాడు ఒక్కడే కావలివాడు అనుంది వాక్యం. ఇంకొకటి తెలియదు, చెప్తున్నా. నీ దగ్గరికి ఏ టైంలో శ్రమ వస్తుందో దాన్ని గమనించేవాడు నువ్వు ఒక్కడివే. ఎవరు నువ్వు? కావలివాడు. కావలివాడు ఎప్పుడు నిద్రపోతాడా? నిద్రపోకపోతే నీ హెల్త్ ఎట్లా బ్రదర్? నీ బాడీ హెల్త్ ఏమైతుంది బ్రదర్? నువ్వు నిద్రపోయినా ఆత్మలో మేల్కొనే ఉంటావు, నువ్వు సేవ చేస్తూనే ఉంటావు. నువ్వు నిద్రలో కూడా నువ్వు కళ అనుకుంటావు, కానీ కళలో పోయి కొట్లాడుతున్నావు, యుద్ధం చేస్తూనే ఉంటావు. ఇది 24 hours జరిగే ప్రక్రియ. ఈ సీక్రెట్ మీరు నేర్చుకోవాలా. మీరు నిద్రపోక ముందు ఈరోజు కొన్ని విషయాలు నేను మీకు చూపిస్తాను. సరే, ముఖ్యంగా ఇప్పుడు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే నీ ఉపాస ప్రార్థన ఎట్లా ఉన్నది, ఏం చేస్తుంది నీ జీవితంలో. మనము ఇప్పుడు నేను ఒక్కడిని ఉపవాసం ఉంటే ఏం చేస్తా చెప్పండి? నా సొంతానికి లాభం చేసుకుంటాను. సరే, మనం అందరం కలిసి ఉపవాసం ఉంటే ఏమవుతుంది? ఒకసారి చూడండి, యోబేలు గ్రంథము 2వ అధ్యాయము, యోబేలు గ్రంథము 2వ అధ్యాయము 15-17 వచనాలు. సీయోనులో బాకా ఊదుడి, ఉపవాస దినమును ప్రతిష్ఠించుడి, వ్రత దినమును నియమించి ప్రకటన చేయుడి, జనులను సమకూర్చుడి, సమాజ కూటము ప్రతిష్ఠించుడి, పెద్దలను పిలువనంపించుడి, చిన్నవారిని స్తన్యపానం చేయు బిడ్డలను తోడుకొని రండి. పెండ్లి కుమారుడు అంతఃపురముల నుండి, పెండ్లి కుమార్తె గదిలో నుండి రావలేను. దీనికి సంబంధించిన వాక్యం కొన్ని సంవత్సరాల క్రితం మనం చూసినాం. లాంగ్ రికార్డింగ్స్ ఉన్నాయి, యోబేలు గ్రంథం రికార్డింగ్స్. యేసు ప్రభు సంఘం గురించి మనం మాట్లాడినాం. పెండ్లి, ఈ పెండ్లికి సంబంధించింది అది. ఆయన రాబోతుండు, నువ్వు కూడా సిద్ధంగా ఉన్నావు. నువ్వు గదిలోకి వెళ్ళి బయటికి రావాలా, ఈ భూమిలోకి వెళ్ళి బయటికి పోవాలా. ఆయన అక్కడి నుంచి వస్తున్నాడు, అది పాయింట్ అక్కడ. అయితే దానికి ముందు నువ్వు ఉపాసం ఉండాలని ఉంది ఇక్కడ వాక్యం. అర్థమవుతుందా? యేసు ప్రభు 2వ రాకడకి సిద్ధపడాలంటే ఉపాసం ఉండాలా. ఇప్పుడు ఎవరు తప్పించుకోలేరు, నాకు తెలుసు. ఇప్పుడు మీరు ఎవరు తప్పించుకోలేరు. ఎంతమంది ఆయన 2వ రాకడ కొరకు సిద్ధపడిండ్రు? అందరు చేతులు ఎత్తుతారు. ఉపాసం స్టార్ట్ చేయండి. ఎట్లా స్టార్ట్ చేయాలంటే తెలుసా? నీ ఒక్కడివి కాదు, నేను ఒక్కడిని కాదు, మొత్తం గ్రూప్ చేయగలదా? కేబిపిఎం గ్రూప్ అంటే మీరు అంటే ఆ రోజులలో అంటే మనకు టైం ఉండే, స్పేస్ ఉండే, అందరం ఒక దగ్గర జమ అయ్యేటోళ్ళం. ఇప్పుడు అట్లా లేదు కదా. ఎక్కడుండే వాళ్ళు అక్కడే చేసుకోవచ్చు కదా, ఎందుకంటే ఇది ఆత్మీయమైంది కదా. మనం అందరం ఇట్లా కలుసుకుంటేనే ప్రభు ఉంటాడా? ఇక్కడేనా? ఆత్మలో కూడా కదా, ఆత్మీయ ప్రపంచంలో కూడా కదా మనం కలుసుకుంటాం. సో ప్రతిసారి నేను మీ దగ్గర రానవసరం లేదు, మీరు నన్ను అక్కడ చూడొచ్చు. ఎక్కడ? ఆత్మీయ ప్రపంచంలో. గుర్తు చేసుకుంటే మనం అక్కడ కూర్చొని ప్రార్థన చేసుకుంటాం. నేను కూడా మీ దగ్గరకు వస్తాను. ఎక్కడ? ఇక్కడ కాదు, అక్కడ. ఆ టైంకి మనం రెడీ కావాలని చెప్తున్నాను నేను. ఎందుకంటే ఇంతకాలము ఒక లెవెల్లోనే ఉండిపోయినాం. ఇక మీదట నువ్వు ఆత్మీయ ప్రపంచంలో అడుగు పెట్టాలా. నేను మిమ్మల్ని అక్కడ కలుస్తాను, మీరు అక్కడ, మనం అందరం అక్కడ కలుసుకొని ప్రార్థనలో కూర్చుంటాం.
ఇది నేర్చుకోవాలి విధానం. నేను ఒక్కనే పోయి యేసు దగ్గర కూర్చుంటాను అనుకుంటున్నారా? ఎఫెసీయుల రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం ప్రకారంగా అది నాకు ఒక్కనికేనా వాగ్దానం? మనం అందరం అక్కడ పోయి కూర్చోవాలా, ఆయనతో పాటు సంభాషించాలా. తక్కిన వాళ్ళు వీళ్ళందరూ ఎవరు అంటే పలాని సిటీ నుంచి పలాని గ్రూప్ నుంచి వచ్చిండ్రు అని ఎవరు పరిచయం చేస్తారు. ఇది ఏం గ్రూప్ బ్రదర్ అంటే అప్పుడు మనం చెప్తాం అన్నట్టు, ఏంది మేము చేసే పని లేదని. అంతే కదా? అట్లా నువ్వు నీ ఏమంటావు మొత్తం గ్రూప్ ఆత్మీయంగా ఉజ్జీవింపబడాలంటే ఇది సీక్రెట్. ఇప్పుడు నేను చెప్పిన ఈ గ్రూప్ కి కొన్ని స్పెషల్ గిఫ్ట్స్ ఇవ్వబోతుండే దేవుడు. మళ్ళీ ఎక్కడ కనిపించినా చెప్పండి, నువ్వు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా కార్యం జరుగుతుందని చెప్పిన నేను. మళ్ళీ ఎక్కడ జరుగుతుందో చెప్పండి. ఇక్కడ ఉంది మిస్టేక్, ఇది మనం చేస్తలేము. ఇక మీదట ట్రై చేయి, అట్లా ప్లాన్ చేసుకోండి. ఇది ఎందుకు చెప్తున్నా అంటే మీలో నుంచి లీడర్స్ రావాలా. అన్ని ఒక్కడు చేయలేడని మాకు తెలుసు. మీరు కూడా డెడికేట్ చేసుకోవాలా కొంత టైం అన్నా సేవా పరిచర్య కొరకు. ఇవి చెయ్యాలి. ఇప్పుడు ఆ సిస్టర్ కొంత ఏదో చేస్తుంది, ఈ బ్రదర్ కొంత ఏదో చేస్తుంది, నేను కొంత ఏదో చేస్తున్నాను. యూట్యూబ్ లో మనం ప్రమోట్ చేయాలనుకున్నాము. లక్షల కొద్ది మనుషులు వినాలని కానే కాదు, ఒక్కడు విన్నా చాలు నాకు. ఎందుకంటే ఆ ఒక్కడే 10 మందిలు అవుతారన్నది వాక్యం. అర్థమైందా? ఈ లోకపు నియమాల ప్రకారంగా మనం పోము. ఎప్పుడో ఒక్కడు వింటాడు నాకు తెలుసు ఆ వాక్యం. ఎందుకంటే నేను చూసిన గతంలో ఏ ఊర్లలో పోయినా కానీ అక్కడ వింటున్నారని విన్నా నేను సాక్ష్యాలు. అంటే అది ఎక్కడ పోతుందో మనకు తెలియదు, కానీ దాని పని ముగించుకొని మటుకు ప్రభు దగ్గరికి వెళ్తుంది. అది మనకు తెలుసు. దాని పని ముగించుకోవాలా. ఆ వాక్యం వినడం వల్ల ఒకటి జీవితంలో విశేషమైన కార్యం జరగచ్చు. వాడి ఇంట్లో దయ్యాలు పారిపోయి ఉండొచ్చు, స్వస్థతలు వచ్చిండొచ్చు, మనకు తెలియదు. ఎందుకంటే ఇదే ఆత్మ కదా. ఎహెచ్కేల్ ఎట్లయితే ఊదిండో ఆ ఆత్మ యేసు ప్రభు యొక్క ఆత్మనే కదా. అది పరలోకం నుంచి దిగొచ్చిన పరిశుద్ధాత్మనే కదా. ఆయన కూడా ఊదింది. అప్పుడే అవి ఎముకలు, ఎండిపోయిన ఎముకలు ఎట్లా బ్రతికినాయి చెప్పండి. తండ్రి ఆదాముని సృష్టించినప్పుడు నాసికారంధ్రాలు ఏమూదిండు చెప్పండి? ఆయన ఆత్మనే కదా. మళ్ళీ నీలో నాలో ఉన్నది ఏ ఆత్మ? ఒకటే లెవెల్. అది నెక్స్ట్ లెవెల్ కి ఎదగాల. పరిపూర్ణ ఆత్మ కొరకు మనం ప్రయాసపడాలా. అది నేను చెప్పాడు. అందరిలో ఉంటాడు ఆత్మ. విషయం అర్థం చేసుకోండి. ఎవరికి అరుగుతే వాడికి తగిన క్వాంటిటీ, లెవెల్స్, కొలతల ప్రకారంగా ఇస్తాడు. హెచ్చులు తగులుంటాయి. ఈ విషయం మనం అర్థం చేసుకోవాలా. తర్వాత ఒక్కసారి వచ్చినాక పోగొట్టుకోవద్దని చెప్పిన. ఎందుకు? అది అగ్ని ఆరిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకు ఆరిపోతుంది? నూనె లేకపోతే ఆరిపోతుంది. మళ్ళీ నూనె అంటే ఏం చెప్పండి? అగ్ని అంటే ఏం? వాక్య ధ్యానం, పరిశుద్ధమైన జీవితం, పరిశుద్ధమైన జీవితం, అపవిత్రతను అసహించుకునే జీవితం, ముస్లమ ముచ్చట్లు బంద్, ఒకరి గురించి ఇంకొకరి గురించి చెడగా మాట్లాడడం బంద్, వాని గురించి వీళ్ళు ఇట్లా వాళ్ళు ఇట్లా వీళ్ళు ఇట్లా, అవి బంద్, టోటలీ బంద్ అయిపోతేనే నీ ఆయిల్ నువ్వు కాపాడుకుంటావు. బుద్ధి లేని కన్యకలు ఎందుకు పోట్టుకున్నారు ఆయిల్ చెప్పండి? ఎవరికి తెలుసు ఎందుకు పోట్టుకున్నారు చెప్పండి? ఆయిల్ బుద్ధి ఉంటే ఆయిల్ ఉండేది. బుద్ధి పోగొట్టుకున్నారు కాబట్టి ఆయిల్ పోయింది. బుద్ధి పోగొట్టుకోవడం అంటే ఏం చెప్పండి? ఎవరని చెప్పండి. బుద్ధి అంటే వాక్యం. యేసు ప్రభువే బుద్ధి. బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు ప్రభులో గుప్తంలో అయింది. సామెతల గ్రంథము, కీర్తనల గ్రంథాలు ధ్యానించినప్పుడు బుద్ధి రాదా? అవి పాటించలేదు వాళ్ళు, అంతే తేడా. రక్షణ పొందితే చాలు బ్రదర్, నేను బాప్సం పొందిన చాలు బ్రదర్, వారానికి ఒకసారి బల్ల పొందుతాను. మళ్ళీ తక్కిన తర్వాత నువ్వు ఎంత పోగొట్టుకున్నారు? ఆ టీవీ ప్రోగ్రామ్స్ చూసి పోగొట్టుకున్నారు, సినిమాలు చూసి పోగొట్టుకున్నారు, షికార్లు తిరుక్కుంటా, టైం పాస్ చేసుకుంటా. నూనె ఎంత పోతే ఏమైతే తెలుసా? ఒక్కసారి ఆరిపోయిందంటే అగ్ని మళ్ళా పొందుకోవడం చాలా కష్టం అంటాడు పౌలు హెబ్రీయుల రాసిన పత్రికలో. ఒక్కసారి పోగొట్టుకుంటే చాలా కష్టం. వస్తుంది, ఎంతగానో ప్రయాసపడాల్సి వస్తుంది, కానీ చాలా లేట్ అయిపోతుంది లైఫ్ లా. ఆ టైంలో ఎన్నో పోగొట్టుకుంటాం మనం. ఆయన దర్శించే టైంలో నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయినావు? నీలో అగ్ని ఆరిపోయింది, బూడిద తప్ప ఏం లేదు. ఆ బూడిద మొత్తం క్లీన్ చేసుకొని బలిపీఠాన్ని సరి చేసుకొని మళ్ళా దాని మీద అగ్ని రెస్టోర్ చేయాలంటే చాలా ప్రయాసపడాల్సి వస్తుంది. అప్పటికి నీ శరీరం పర్మిట్ చేస్తే కూడా లేదు, నాకు తెలియదు. ఏజ్ అయిపోతుంది కదా, తిరగలేము, ఉమకాలు ఉండలేము, ఉపాసం ఉండలేము, తిడతారు మనుషులు. అప్పుడు నీ ఎంతటా నువ్వు తిరగవు. యవన కాలంలో పేతురు నీకు ఇష్టమున్న చోట్ల నువ్వు పోయినావు, కానీ ఒక టైం వస్తుంది నిన్ను వేరొకడు మోసుకపోవాల్సి వస్తుంది. అది రాకముందే సిద్ధపడాలా మనం. కాబట్టి నీ బాడీని, నీ జీవితాన్ని ట్రైన్ చేసుకోవాలా. ఎట్లా ట్రైన్ చేసుకోవాలా? ఉపాస ప్రార్థన ద్వారా చేసుకోవాలా. కాబట్టి మత్తయి సువార్త 6వ అధ్యాయం చూడండి ఒకసారి. ఎట్లా ఇప్పుడు మనం చేయాలి?
నీ నూనె పోగొట్టుకోకుండా నీ ఉపవాస ప్రార్థన ఎట్లా సిద్ధపరచుకోవాలా? మత్తయి సువార్త 6:16 నుంచి చూడండి. మీరు ఉపవాసము చేయనప్పుడు, ఇది చాలా ఇంపార్టెంట్. మీరు ఉపవాసం చేయనప్పుడు ఎట్లా ఉండాలా? వేషధారుల వలె దుఃఖితులై ఉండకుడి. ఎవడో చూడాలని చేయొద్దు. తాము ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని వారి తమ ముఖములను వికారము చేసుకుందరు. మనం మంచి నీట్ గా తయారు కావాలా, మంచి తల దూకొని పౌడర్ వేసుకోవాలా, వేరే వాడిని కనిపించినట్టు కాదు. అర్థమైందా? జిడ్డుగా నూనె పోసుకున్నంత కారిపోయి ముఖం అంతా చెమటతోనే అట్లా కనిపి. నీట్నెస్ ఇంపార్టెంట్. మంచి ట్రిమ్ గా తయారు కావాలా, జీన్ ప్యాంట్ వేసుకో. బయటికి తెలియదు ఎవ్వడికి కూడా, ఏసుప్రభుకు తప్ప ఎవరికి తెలియదు నువ్వు ఉపాసం ఉన్నట్టు. తప్పించుకోవాలా, ఎవరి దగ్గర ఇంటి మీదకి వెళ్ళిపోయి ప్రార్థనలో కూర్చోవాలా. ఫోన్లు అన్ని స్విచ్ ఆఫ్ చేస్తారా? చెయ్యరు బ్రదర్. సైలెంట్ మోడ్ లో పెడతారు, ఏదో విలువగల ఫోన్లు వస్తున్నట్టు. సరే, అప్లికేషన్ ఎట్లా అప్లై చేయాలా ఉపవాస ప్రార్థన చే బ్రదర్. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అయితే ఇప్పుడు ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని కాక రహస్యమందున్న నీ తండ్రికే కనబడవలనని నీవు ఉపవాసము చేయునప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుగునుము. సబ్బేసి కడుక్కోవాలా, మంచి కడుక్కొని మంచి నీట్ గా పౌడర్ వేసుకొని ఇక్కడ పిక్నిక్ పోతున్నట్టుగా అనిపించాలా. కానీ నీ హృదయము ప్రభుకి తెలుసు. అప్పుడు ఏం చేస్తా చెప్పరు? రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. గ్యారంటీ ప్రతిఫలం. గ్యారంటీ అంటే నువ్వు ప్రతిఫలం అంటే ఏం తెలుసా? మీరు పడిన కష్టానికి తగిన ఫ్రూట్. బాగా తవ్వి మీరు విత్తనం నాటి చెట్టు పంట వస్తలేదు, పంట వచ్చేదే ప్రతిఫలం. నువ్వు పడ్డ కష్టానికి ప్రతిఫలం. గ్యారంటీ. ఇది రాసుకోవాలి మీరు. గ్యారంటీ ఖచ్చితంగా నాకు వస్తుంది. నేను ఇట్లా ధ్యానిస్తా, ప్రభువా నువ్వు ఇక్కడ నాకు గ్యారంటీ ఇచ్చినావు, నాకు కావాలి ఇప్పుడు ప్రతిఫలం. మీరు ఇస్తున్నారు కదా, నాకు ఇవ్వండి. నాకు కాకుండా ఇంకోరికి ఇస్తారు, అంతే కదా? నేనే నీ బిడ్డని కదా, నాకు కాకుండా ఇంకోరికి ఇస్తావు. నువ్వు అట్లా మాట్లాడడం నేర్చుకోవాలి దేవునితో. ఈ వాక్యాలని నువ్వు నెమరు వేయాలా ఉపాసం టైంలో. అర్థమవుతుందా? సరే, మనం ఎవరు చెప్పుకోమా టైంలో. అందుకే ఈ రోజు నాకు తెలుసు చాలా మంది గొప్ప గొప్ప దైవజనులు ఏం చేస్తారంటే, నేను వాళ్ళతో మాట్లాడిన కాబట్టి నాకు తెలుసు. ఒక పాస్టర్ చెప్తున్నారు, ఆయన నన్ను చూడగానే, ఆయన నన్ను వివేచిస్తూనే నేను గమనించేసిన దూరంకి వెళ్ళి, ఆయనకి నేను అవకాశం ఇస్తలేను. ఇది డిఫరెంట్ సేవా విధానం. ఎదుటి మనిషికి నీ హృదయం వివేచించే అవకాశం ఇవ్వద్దు నువ్వు. ఇది సేవకుల గురించి మాట్లాడుతున్నా నేను, అందరి గురించి కాదు. ఎందుకంటే నా గురించి తెలియద్దు, కానీ నేను చాలా ట్రై చేసి తెలుసుకున్నాను నా గురించి. ఆయనకు ఆ గిఫ్ట్ ఉంది, నేనేమో అవాయిడ్ చేస్తున్నా, అవకాశం ఇస్తలేను ఆయనకి. ఆయనని డిస్ట్రాక్ట్ చేస్తున్నా. ఎందుకో తెలుసా? ఆయన గురించి నేను వివేచించాలా ఫస్ట్. ఈయన సేవలో నేను స్టెప్ చేయాలనా లేదా, ఇన్వెస్ట్ చేయాలనా లేదా, విత్తనం నాటనా లేదా అని నేను ఆలోచిస్తా ఉన్నాను. దాని తర్వాత నాకు అర్థమైపోయింది, నేను డిసైడ్ అయిపోయిన ఇన్వెస్ట్ చేయడానికి వెళ్ళలేదు. ఆయన వేరే వారి ద్వారా మెసేజ్ పంపించిండు నాకు ఆ బ్రదర్ ఒక్కడే కావాలా, అతన్ని మా ఇంటికి పంపండి, ఆయన కొరకు నేను మంచి భోజనం సిద్ధపరుస్తా, అవి అని చెప్పిండు. ఆ మెసేజ్ నాకు వచ్చింది. నేను అనుకున్నా, ఏం వివేచించిండాలి ఆయన నా నుంచి. ఇది డిఫరెంట్ లెవెల్ బోధ. నేను మీకు ఎప్పుడు చెప్పాను, ఇవి డిఫరెంట్ లెవెల్లో పాస్టర్స్ కొంతమంది ఉన్నారు నాకు తెలుసు. ఆయన నాకు కొన్ని విషయాలు చెప్పిండు. పలాని స్థలంలో గుహలు ఉన్నాయంట, అందులో పోయి ప్రార్థన చేసుకుని. నేను వివేచించింది దాని గురించే. ఈయన ఎటువంటి వాడో తెలుసుకోవాలి నాకు అనేసి ఆయన నోటి ద్వారా బయటకు వచ్చింది. నాకు అది అవసరం లేదు. ఆ గుహలలో దయ్యాలు ఉంటాయి, ఏముంటాయి మనకు తెలియదు. ఆడ పోతే నీ పరిచయం ఏమవుతుందో నీకు తెలియదు. నీకు ఆల్రెడీ ఒక పిలుపు అనుగ్రహించిండు, దాన్ని డిస్టర్బ్ చేసుకోవద్దు. నువ్వు దాంట్లోనే ముందుకు వెళ్ళిపోవాలా. ఇది మా పరిచర్లో ఉండే ప్రాబ్లమ్స్. అంటే మేము పోయే సేవా పరిచర్లు ఉండే ప్రాబ్లమ్స్ మాకు ఇవి. ఎక్కడ పోయినా దొరుకుతుంటే ఒక పెద్ద ముసలాయన వచ్చేసింది, బ్రదర్ మీరు చెప్తే నాకు ఇప్పుడే సేవకి వెళ్ళిపోవాలని ఉంది బ్రదర్ అంటుండే. ఇట్లా కాలు పెట్టి వాక్యం విన్నాక, ఇంకా ఇప్పుడు మేము వెళ్ళిపోవాలని ఉంది బ్రదర్ అంటే, కొంచెం ఇది కానీ సాయంత్రం వరకు ఉండాలి నువ్వు ఇక్కడ, మేము ఇంత దూరం వచ్చినాము, మంచి తిండి పెట్టినాం మీకు, ఇట్లనే మాట్లాడతాం మేము. 5 o'clock వరకు ఉన్నారు బ్రదర్, మీరు ఇప్పుడే వెళ్ళిపోతుంటే ఎట్లా? చాలా ఖర్చుతో కూడి ఉండేది. ఓపికతో విను బ్రదర్ అంటే, తర్వాత సాయంత్రం వచ్చినాక మీరు చెప్పిండ్రు బ్రదర్ 6 గంటలు ఎట్లా ప్రార్థన చేయాలి బ్రదర్. పాస్టర్ ముస్సలైన ఒక్కడ అంటే తక్కిన వాళ్ళు అడగారు. ఎందుకు అడగారు అంటే వాళ్ళకి ఏదో ఉంటది అడ్డం, అడిగితే ఏమనిపోతుందో. వివేచించనియరు కొంతమంది. అవకాశం ఇస్తే దేవుడు వివేచించనిస్తాడు. అప్పుడు మనం చెప్పగలం వాళ్ళకి ఏంది, వాళ్ళ బలీనతలు ఏంది, వాళ్ళకి సహాయపడగలం. మన సేవనే అది కదా.
ఎట్లా 6 గంటలు ఎట్లా ప్రార్థిస్తాం బ్రదర్? నేను చెప్పాలనా బ్రదర్? 6 గంటలు నీ ఏం అంశంలు ఉన్నాయి బ్రదర్ ప్రార్థించడానికి? నీ గురించి ఎంతసేపు ప్రార్థన చేసుకుంటావు బ్రదర్? నీ కుటుంబం గురించి ఎంతసేపు ప్రార్థన చేసుకుంటావు? నువ్వు ఎంత పెద్ద లిస్ట్ పెట్టుకున్నా, నీ చర్చిలో 100 మంది ఉన్నా 100 పేర్లు తీసుకున్నా 6 గంటలు చేయగలవా? 6 గంటలు ప్రార్థన ఎట్లా చేస్తారు తెలుసా బ్రదర్? మీకు తెలియదా ఎట్లా చేస్తారు? భాషలలో సింపుల్ సొల్యూషన్. భాషలలో ఎన్ని గంటలన్నా మీరు చేసుకోవచ్చు. నేను చెప్తున్నా, ఎంత సేపైనా చేసుకోవచ్చు. అసలు నీకు టైం కూడా తెలియదు. భాషలలో నువ్వు స్తుతిస్తూ ఉంటే దేవుణ్ణి, నీకు టైం కూడా తెలియదు. నీ భాషలన్నీ మారిపోతా ఉంటాయి. ఆత్మీయ ప్రపంచంలోని రకరకాల భాషలు నీకు వస్తాయి. కొంతకాలానికి దయ్యాల భాషలు నీకు అర్థమవుతాయి. ఆ భాషలను దాన్ని గర్దిస్తావు. ఆ లెవెల్ కి ఎప్పుడు పోతాం మనం చెప్పండి? చాలా సంవత్సరాలు అయిపోయింది మన లైఫ్ లో. ఇక మీదట ఈ నెక్స్ట్ లెవెల్ కి మీరు పోవడం ఎట్లా అప్లై చేయాలో ఇప్పుడు మీరు నేర్చుకున్నారు కదా. ఉపవాస ప్రార్థనలో ఎట్లా మీరు తయారు కావాలా. తర్వాత చూడండి, అటువంటి ప్రార్థన ఏం జరుగుతుంది తెలుసా? సంపూర్ణమైన విజయం నీకు రావడం ఆరంభమవుతుంది. మాక్సిమం దాని ఎఫెక్ట్ ఉంటుంది అన్నట్టు. ఆ ప్రార్థన ఎఫెక్ట్ మాక్సిమం ఉంటుంది. ఎందుకో తెలుసా? ఎవడు ఇక్కడ ఇటువంటి ఆయనని ఎందుకు ఆకర్షిస్తుంది ఈ ప్రార్థన? నేను అదే మీకు చెప్పాలనుకుంటున్నా. ఇటువంటి ప్రార్థన ఆయనని ఎందుకు ఆకర్షిస్తుంది? ప్రపంచంలో కొన్ని లక్షల మంది ప్రార్థనలు ఉంటారు కదా, నీ ఒక్కని ప్రార్థన ఎందుకు లాగుతుంది ఆయనని? ఎందుకు చెప్పండి? నీ ఒక్కని ప్రార్థనకి ఎందుకు రానా ఆయన స్పందించాలని నేను అడుగుతున్నా. అంటే నువ్వు ఎడతెగక మీకు అన్ని తెలుసా విధానాలు. నీ ఉపాస ప్రార్థన ఎట్లుందంటే ఆయన ప్రతిసారి ఆయన చెవులు పోయి పడుతుంది ఈ ప్రార్థన. ప్రపంచంలో ఎంతో మంది చేస్తున్నారు కానీ నీ ప్రార్థన ఆయనని డిస్టర్బ్ చేస్తుంది. ఏంది ఇది? ఎవడు వీడు నన్ను ఎవరు ముట్టిండ్రు అన్నాడా లేదా? అది అటెన్షన్. నీ ప్రార్థన ఆయన టచ్ చేయాలా, అది నేను చెప్పాడు. నీ ఉపాస ప్రార్థన నేను టచ్ చేయకపోతే హన్నా జీవితంలో ఆ కార్యం జరగకపోయాడు. 100% నేను చెప్తున్నా. మనుషులకు అసాధ్యం, డాక్టర్లకు అసాధ్యం, ఆయనకు సమస్తం సాధ్యం. కాబట్టి ఎట్లా సాధ్యం అని చెప్పేసి వదిలేసేది కాదు. ఇది ప్రాక్టీస్ చేసే విధానం. మన గ్రూప్ లో ప్రాక్టీస్ చేయాలని చెప్తాను నేను అందరు. నేను చేయకుండా మీకు చెప్పలేను. ప్రాక్టీస్ చేయకుండా నువ్వు విజయం పొందలేవు. క్రైస్తవ జీవితం అంతా యుద్ధం. ప్రాక్టీస్ చేయాలా. కత్తి పట్టుకొని తిప్పడం నేర్చుకోవాలా, దృష్టిని నేర్చుకోవాలా. వాడు చాలా కుయుక్తిగలవాడు, గొప్ప గొప్ప ప్రవక్తలనే పడగొట్టినవాడు. నువ్వెంత అనుకోవడానికి వీలేదు. నేను సర్వోన్నతుని కుమారుణ్ణి అని నువ్వు అనుకోకపోతే నువ్వెంత అన్నాడు ఎప్పుడన్నాడు? నీలాంటి వాళ్ళని మస్తు మంది చూసినంటే చాలా మంది చూసిండొచ్చు, కానీ సర్వోన్నతుని కుమారుని నన్ను నువ్వు చూడలేదనాలా. ఒక్కసారి చూడు నన్ను ప్రపంచంలో, నన్ను చూస్తే నువ్వు గజగజ వణుకుతావు అనాలా. నిజమే. ఎందుకంటే నీ ఆత్మీయ ముఖము నీకు తెలియదు, నువ్వెంత గంభీరంగా ఉంటావో. నీ నిజ స్వరూపము గజగజ వణుకుతాయి దుష్టశక్తులు, కానీ నీకే తెలియదు నీ నిజ స్వరూపం. అందుకే వాటి వరకు మనం ప్రయాసపడాలా. నీ నిజ స్వరూపాన్ని నువ్వు చూసుకుంటే దానికి ప్రయత్నించగలవా? ఒక్కసారి నీ నిజ స్వరూపాన్ని పోయి చూసుకుంటే ఏమైతుందో తెలుసా? ఎటువంటి ఈ శరీరంలో ఉన్న బలహీనతలు అన్ని డిసపేర్ అయిపోతాయి. ఏజ్లెస్ అయిపోతావు. అర్థమవుతుందా? ఏజ్లెస్ అయిపోతావు. సరే, ఆ లెవెల్కి మనం ఇంకా అటువంటి బోధలో మనం ఇంకా పోలేదు ఇంతవరకు. బట్ నాకు తెలిసి 25లో నుంచి ఇక మీదటి నుంచి మనం అటువంటి బోధలకు వెళ్ళిపోతాం. తర్వాత చాలా మందికి అర్థం కావు మన బోధలు. నేను చెప్తున్నా ఎందుకో తెలుసా? లాంగ్ గ్యాప్ వచ్చేస్తుంది చాలా మందికి లాంగ్ గ్యాప్ వచ్చేస్తుంది. కొంతమంది అంటే యశ్వంత్ లాంటి వాళ్ళే అన్నారు, ఏంది అన్న ఏం చెప్తున్నాడు, మళ్ళా మట్టపు గుండె ఏంది పోయి అన్నాడు. పాపం చనిపోయిండు. అంటే మనతో పాటు పరిచయలో ఉండి కూడా ఆయన ఆ లెవెల్ వెనకకి వెళ్ళిపోయాడు. అట్లా పోవద్దు. అందుకే పరిగెత్తనే ఉండాలి. ఎవరు పరిగెత్తారు చెప్పు? ఎంతమంది శిష్యులు ఉండగా ఎలీషా ఒక్కడే పరిగెత్తిండు. ఎంతమంది దైవజనులు ఉండగా యెహోషువ ఒక్కడే పరిగెత్తిండు. మీకు అర్థమవుతుందా? నేను కూడా పరిగెత్తినా, చాలా మంది అంట పరిగెత్తినా కానీ కొంతమంది తృణీకరించారు. అయినా కానీ వాళ్ళు నాకు ఆత్మీయ తండ్రులే. నేను ఎప్పుడు వాళ్ళ గురించి తృణీకరించాను. ఎందుకంటే ఆ కృపలో తాగిన వాడిని నేను. దాని గురించి ఎట్లా వ్యతిరేకంగా మాట్లాడతాను? నేను మాట్లాడను, ఏ రోజు మాట్లాడలేదు. ఎప్పుడైనా మాట్లాడినా బ్రదర్ ఎవరైనా సేవకుల గురించి? బ్రదర్ భక్త సింగ్ అంకుల్ ఆధ్వర్యంలో నేను పసి బాలుండి. నేను యాక్చువల్గా ఆయన కాళ్ళ దగ్గర కూర్చున్నా నేను ఎవ్రీ సండే. ఆరాధనకు ముందు ఆయన ఫస్ట్ స్టార్ట్ చేస్తాడు, చేసినాక పాటలు పాడతారు. దాని తర్వాత పిల్లలు సండే స్కూల్ బోర్డు అంటే మేము లేచిపోయేటోళ్ళం సండే స్కూల్కి. ఆ కృపలో నీళ్ళు తాగినవాడిని నేను. తర్వాత వేరే చర్చిలో కూడా నీళ్ళు తాగిన నేను, ప్రేయర్ పవర్ చర్చిలో కూడా తాగిన నేను. ఎప్పుడు వ్యతిరేకంగా మాట్లాడినా సార్ మీరు సాక్షులు దానికి? వాళ్ళ గురించి, పాస్టర్ల గురించి, ఎవరి గురించి నేను వ్యతిరేకంగా మాట్లాడానా? ఏ రోజు మాట్లాడాను? ఎందుకంటే నేను అందులో నుంచి నీళ్ళు తాగినవాడిని.
దేవుడు నన్ను టెస్ట్ చేసిండు అక్కడ అన్ని విషయాలలో. ఇట్లా పెట్టుకుంటా, ఎవరన్నా వచ్చి రెచ్చగొట్టిన బ్రదర్ సిస్టర్స్, బ్రదర్ ఎందుకు వచ్చేసారు బ్రదర్, నేను తర్వాత మాట్లాడతాను నీతో లాగనికి ప్రయత్నిస్తాడు దుష్టుడు. మనుషులు కాదు, నేను మనుషుల గురించి ఎప్పుడు మాట్లాడతలేను. దుష్టుని పని ఎట్లుంటదని చెప్తున్నాను. నిన్ను లాగేస్తాడు బయటికి, అప్పుడు ఇది గ్రూప్ కొలాప్స్ అవుతుంది. అర్థమవుతుందా? ఒక్కని కొడితే అందరు కొలాప్స్ అవుతారు. కాబట్టి మనం ఇప్పుడు ఏం చూస్తున్నాం? మత్తయి సువార్త 6వ అధ్యాయం కదా, 17 ముగించండి. ఉపవాసం చేస్తున్నట్టు మనుషులకు కనబడుతుంది కాక రహస్యమంగా నీ తండ్రికి కనపడగలనని నీ ఉపవాసం చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుక్కొను. అప్పుడు రహస్యమంగా చూచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. కాబట్టి మనం ఇందాక యోవేల్ గ్రంథం చూస్తున్నాం కదా, మొత్తం గ్రూప్ లో రివైవల్ రావాలా, ఉద్యమం రావాలా, అందుకు మనం డిసైడ్ చేసుకోవాలా. నేను కాదు డిసైడ్ చేయాల్సింది, ఇప్పుడు మీకే చెప్తున్నా, మీరే లీడర్షిప్ తీసుకోవాలి. అందుకే మనం కేబిపిఎం గ్రూప్ లో ప్రతి 100 days ఒక లీడర్షిప్ ఇచ్చినామా? ఎందుకు? అందరు లీడర్ కావాలని, అందరు పరిచారకులు కావాలా. బ్రదర్స్ అని కాదు, సిస్టర్స్ అని కాదు, మనకి ఏ భేదం లేదు. గలతీయుల రాష్ట్ర పత్రికలు ఉంది కదా, ఇందులో స్త్రీ అని పురుషుడు అని భేదం లేదు, దాసులని స్వతంత్రం భేదం లేదు, యూదులని అన్యుడని లేదు, ఏ భేదాలు లేవు. ఏ భేదాలు లేకుంటేనే నడుస్తుంది, లేకుంటే నడవదు. 100% గ్యారంటీ. ఈ కృపలో వచ్చిన వాడు 100% ప్రొటెక్ట్ అయినట్టు నేను చూసిన కేసెస్. కృపలకి వెళ్ళిపోయిన వాడు దెబ్బలు తిని గాయాలై మరణం వరకు పోయించిన వాళ్ళు కూడా నేను చూసిన, రోగగ్రస్తులు అయిపోయిన వాళ్ళని కూడా చూసిన. అనేసి నేను దూషిస్తలేను, వాళ్ళు వస్తే నేను రెడీగా ఉన్నాను. ఈ రోజుకి కూడా వేరే చర్చెస్ రానియవు నాకు తెలుసు, వేరే సేవలు రానియరు నాకు తెలుసు. బట్ ఇది ఆల్వేస్ ఓపెన్. బట్ ఏమైతుందో ఊహించుకోండి, నీ ఆత్మీయ స్థితి పడిపోయినాక మళ్ళా నువ్వు అక్కడి నుంచి లేయాల్సి వస్తుంది. వచ్చిన అర్థమవుతుందా? వాడిని ఇంకొక విషయం నేను ఏం చెప్పినంటే, ఇందులో ఈ కృపలో నీళ్లు చేది తాగిన వాళ్ళు వాళ్ళ ఓన్ పరిచర్యలకు వెళ్ళిపోవాలని కూడా నేను చెప్పిన. లేకపోతే ఇది విస్తరించదు, ఈ బోధనలు విస్తరించవు. అందరు ఇక్కడే ఉండాలని నేను ఎప్పుడు చెప్పలేదు. ప్రతి ఒక్కరు యూట్యూబ్ ఛానల్స్ పెట్టమని ఏం చెప్పినంటే, మీకు బయలుపరిచే ప్రకారంగా వెళ్ళిపోవాలా, మొత్తం యూట్యూబ్ అంతా సాచురేట్ చేయాలా ఈ వాక్యాలతో. మనుషులు వినాలా. సరే మీకు వీలైతే ఇంగ్లీష్ లో ట్రై చేయండి, ఎవరికైనా ఇంగ్లీష్ వస్తే ఇంగ్లీష్ ట్రై చేయండి, తమిళ్ వస్తే తమిళ్ ట్రై చేయండి, హిందీ వస్తే హిందీ ట్రై చేయండి. ఈ సత్యాల అనేకులకు ప్రకటించండి. ఎందుకంటే నాకు తెలిసి ఇవి ఏ కామెంటరీస్ అలా కనిపించవు మీకు ఈ విషయాలు. ఎందుకంటే వాళ్ళకి అనుగ్రహించబడలేదు అంటాడు, ఇవి మీకు అనుగ్రహించబడ్డాయి అన్నాడు ప్రభు. నేను దాన్ని స్వీకరించిన. కాబట్టి క్లోజ్ చేస్తున్నా నేను వాక్యాన్ని. నీ ఉపవాస ప్రార్థనలో ఎట్లా తగ్గించుకోవాలని అక్కడ ఇందాక చూసినాం కదా మనము. ఎవరికి కనిపించదు. హ్యూమిలిటీ అంటే అర్థం అది. నేనేదో ఉపాస ప్రార్థన చేస్తున్నానని చెప్పించిన తగ్గింపు అంటే అది కారణం. ఎవరు తెలియదు నువ్వు ఉపాస ప్రార్థన అన్నట్లు కూడా. ఎస్కేప్ కావడానికి ఏదైనా మార్గాలు ఉంటాయి. బ్రదర్ తినండి, బ్రదర్ తాగండి బ్రదర్ అంటే ఎస్కేప్ కావడానికి చాలా మార్గాలు అండి చెప్పడానికి. సిస్టర్ నేను ఈరోజు ఉపాసమైన సిస్టర్ అంటే నీకు ఎక్కడో అంత ఇంత రగిలినట్టే గర్భం, నేను గొప్ప నేను ఏదో ఉపాసం చేస్తున్నట్లు చూపించుకున్నట్లే కదా. సిస్టర్ ఇప్పుడు సిస్టర్ని కొంతసేపు తర్వాత తింటా, వాళ్ళకి తెలియద్దు అన్నట్టు. టీ తాగండి బ్రదర్, టీ కూడా ఇప్పుడే తాగచ్చు, నేను తర్వాత తాగుతాను, ఫుల్ టీ తాగుతాను, ఏం బరీ కాకండి, కొంచెం టైం ఇవ్వండి నాకు, వాక్యం అయిపోయాక చూస్తాను. ఏదో ఒకటి ఒక ఎస్కేప్ ప్యాచ్ దేవుడు అనుగ్రహిస్తుంటాడు మనకి. కాబట్టి నీ పరిచర్యలో ఈ రీతిగా నువ్వు ముందుకు పోగలిగితేనే ప్రాక్టికల్ గా చేసి చూపించాలని నేను చెప్పాడు అది. కాబట్టి నేను డిసైడ్ చేయను, మీరే డిసైడ్ చేసుకోండి. మీకు ఎవరికైనా అవకాశం ఉంటే ఒకరోజు డిఫైన్ చేసుకోండి ఉపవాస ప్రార్థన. ఓ పూట ఉంటారా, 2 పూటలు ఉంటారా, డిసైడ్ చేసుకోండి మీరే. వాళ్ళు నాకు చెప్తే నేను ఫాలో అవుతా లీడర్ని. మీరు ఎవరు లీడర్ నాకు తెలియదు, మీరు డిసైడ్ కాండి, నేను ఫాలో అవుతా. బట్ నేను డిసైడ్ కాను. నేను డిసైడ్ అంటే నాది వ్యక్తిగతంగా యోవేల్ ప్రకారంగా, యోవేల్ గ్రంథం ప్రకారంగా అందరిలోకి రావాలా, అందరిలో ఉజ్జీవం రావాలా. ఈ గ్రూప్ కి అనుగ్రహించబడ్డ హీలింగ్స్, గ్రేట్ రివైవల్స్, అద్భుతమైన కార్యాలు, సేవా పరిచయలు జరగాల. నేనైతే చాలా చూసిన ఆయన దాని సాక్ష్యం. మన పరిచర్యలో రకరకాల దయ్యాలు పడిపోవడము, పురాతనమైన దయ్యాలు పడిపోవడము, వంకర తలకాయలు సీదా కావడము, 2 నెలలు బ్రెడ్ ఉన్న వాళ్ళు లేచి నడవడము, జ్వరంతో కొట్టుకుంటున్న వాడు ప్రార్థన చేసే క్షణంలో లేచి వచ్చి ప్రేయర్లో కూర్చోడం, ఎన్నో చూసినాం. దాని గురించి నేను ఎప్పుడు అతిశయించాను. ఇది కొత్త కాదు మనకి. 20 సంవత్సరాల క్రితము, 30 సంవత్సరాల క్రితం కూడా అవే స్టోరీస్. ఎయిడ్స్ పేషెంట్స్ కూడా మోసుకొచ్చిన కూడా లేచారు మన సేవలో. ఆయన తెలుసు, ఆయన ఆ కాలంలో ఉన్నాడు. ఆయన
ఎయిడ్స్ పేషెంట్స్ ని మోసుకొచ్చాడు చేతుల మీద. ప్రార్థన చేస్తే లేచిండు, 3 రోజులకి లేచి మంచి నడిచాడు, ఎన్ని కూడా చేసుకున్నాడు. ఇది ఎట్లా సాధ్యం బ్రదర్? అనుమానము అనేది ఒక క్రీచర్, మీకు అర్థం కాలేదు. అనుమానము అనేది ఒక జీవి, దాన్ని నేను గద్దిస్తా. గెట్ అవుట్. గద్దించడం నేర్చుకోవాలి. అనుమానం అనే జీవి అది దురాత్మ, దాన్ని గద్దించడం నేర్చుకోకపోతే మటుకు నిన్ను మింగేస్తుంది. నిన్ను మింగేసిందంటే నువ్వు ఇంకా విశ్వాసం లెవెల్కి పోలేవు. అందుకే మనుషుగా మాట తిరిగి వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసాన్ని కనుగొనున్నా. కాబట్టి దినం తీర్మానించుకుందాం, ఇటువంటి సమస్యలు, ఇటువంటి దురాత్మలు, ఇటువంటి శ్రమలు పోవాలంటే మీరు భార్యాభర్తలు కుటుంబ సమేతంగా, నాకు అది కష్టం అనిపిస్తుంది. నాకు యోవేల్ గ్రంథంలో పసిపిల్లల్ని కూడా ఉపాసన పెడతారా? ఉందా వాక్యం యోవేల్ గ్రంథంలో? పసిపిల్లల్ని కూడా, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు, పాలు తాగే వాళ్ళు కూడా పాలు మానేసారు. అటువంటి ఆసక్తి ఎక్కడుంది కదక్క? సమర్థించుకుంటాం కదా, ఈ శరీరానికి ఏమైపోతుందో అని శరీరం గురించి ఎంతగా ప్రయాసపడతారో చర్చెస్. ఉపాసం ఉన్నాక బిర్యానీ తెచ్చుకొని తింటారు బ్రదర్. నేను పాల్గొన్నా కాబట్టి నాకు తెలుసు. ఫాస్టింగ్ బ్రేక్ చేస్తుంది. ఫాస్టింగ్ బ్రేక్ చేసినప్పుడు శాకాహారులు అట్లాంటివి ధాన్యాలు ఆహారం తినాలి. పెసలు మొలకలు వచ్చి ఆ రోజు వస్తే అప్పటి వరకు చేసిన ఎఫెక్ట్ అంతా చాలా సీక్రెట్ మీకు చెప్పాలి. ఎందుకంటే ఫాస్టింగ్ చేయడం వల్ల ఏం అవుతుంది? ఫీస్టింగ్ చేస్తే ఏమొస్తుంది? శరీరానికి బలం అని, కడుపు నిండా, కంటి నిండా, కడుపు నిండితే కంటికి నిద్ర వస్తుంది, మంచి నిద్ర, ప్రేయర్ గియర్ అన్ని పోతాయి. ఆ వాక్యం చెప్తుంటే ఎక్కడ ఉంటది? దాన్ని ఇంగ్లీష్ ఏమంటారు తెలుసా? స్లీప్ కోమా అంటారు. కడుపు నిండా తింటే కోమాలకు వెళ్ళిపోతారు. గాఢ నిద్ర వస్తుంది కడుపు నిండా తింటే. ఇంకప్పుడు ఇంతకు ముందు నేను చూపించిన మీకు ఏమవుతుంది కడుపు నిండా తింటే ఏమవుతుంది? స్టిఫ్ అయిపోతాయి. కొంచెం కష్టం ఇవన్నీ వింటుంటాయి కదా. ఇప్పుడు మనం కంట్రోల్ తీసుకుందాం దేని మీద? సో ఒక జీవన విధానాన్ని నేర్చుకుందాం. అట్లీస్ట్ ప్రాక్టీస్ చేద్దాం. మీరు చేస్తారు, నాకు తెలుసు చాలా మంది ప్రాక్టీస్ చేస్తారు. ఇండివిజువల్ గా మీ కుటుంబం కొరకు మీరు చేసుకుంటారు. సరే గ్రూప్ లో, ఎందుకంటే అది ఆ ప్రామిస్ ఇంకా రిలీజ్ కాలేదు. ఆ ప్రామిస్ రిలీజ్ అయినప్పుడు మీరంతా మీ సేవలో కార్యాలు అద్భుతకరాలు జరుగుతాయి. మీరు చూస్తారు, అవి ఈ టైంలో చూస్తారు. ఈ టైంలోనే నువ్వు గద్దిస్తే ఆ రోగాలు విడిచిపెట్టిపోతాయి. ఏది? ముక్కు కట్టుకుంటే రోగాలు ఏదైనా అవి గద్దిస్తే మనుషులు విడిచిపెడతాయి స్పాట్ లో. ఏ డి విటమిన్లు, ఏ విటమిన్లు అవసరం లేదు. ఆ స్థితికి నువ్వు ఎదగాల ఈరోజు. ఎందుకంటే ఇంకెన్ని రకాల రోగాలు వస్తాయి మనకు కూడా తెలుసు. ఆయన చెప్తే వస్తుంది, ఇంకోటి వస్తుంది అంటే చెప్తాం, లేదంటే అట్లనే వెళ్ళిపోతాం పరిచర్యలో. లేదు ఇంకోటి వస్తుంది, అరే ఏం చేయాలా ప్రభావ, ఎట్లా సిద్ధపడాలా ప్రభావ, దాని ప్రకారంగా నేను మార్గాలు చూపిస్తా ఉంటాడు. మాట్లాడే గొప్ప దేవుడు, జీవం గల దేవుడు. ఈ దినం అంతా మాట్లాడిండు. ప్రభావ నేను వీటన్నిటిని స్వీకరిస్తున్నాను ప్రభావ. ఇప్పుడు నేను దీన్ని ఎట్లా పాటించాలో నేర్పించు ప్రభావ. నాకు ఇష్టమే, నా శరీరం బలీనత ఉంది, కానీ నా ఆత్మ దాన్ని స్వీకరించి, కానీ ఇప్పుడు నా శరీరాన్ని నేను అదుపులోకి తీసుకోవాలా ప్రభావ. నాకు సాయం దయచే ప్రభావ. ఆ ప్రార్థన నీకు అవసరం. ఈ దినం ఎంతకాలము నీ బలహీనతల మీద నువ్వు ఇంకా విజయం పొందకుండా ఉంటావు? ఎంతకాలము ఇవన్నీ ఆలస్యాలు అయిపోతున్నాయి నీ జీవితంలో రావాల్సిన మేళ్లు? వాటి మీద విజయం పొందడం నేర్చుకుందాం. మనం ముందుకు పోవాలా. కాంప్రమైజ్ కావద్దు, సమర్థించుకోవద్దు, నెపంలు ఎంచొద్దు, సడ్డులు పెట్టుకోవద్దు. పోదాం, వాటన్నిటిని ఛేదించుకుందాం,
వాటి మీద విజయం పొందుదాం. అట్లీస్ట్ ఒక పూట ఫాస్టింగ్ ప్రాక్టీస్ చేద్దాం. ఇక మీదట బాడీ అలవాటైతే 2 పూటలు, మరి అలవాటైతే 3 పూటలు ప్రాక్టీస్ చేద్దాం. ప్రభు మీకు అటువంటి కృపను అనుగ్రహించిన ప్రార్థిస్తాను. మా ప్రార్థనలు విన్నారు ప్రభు. ఇటువంటి సమస్యలు ఎట్లా మేము విజయం పొందాలని మీకు మార్గం చూపించినారు ప్రభు. ఆదిమ సంఘము తరచుగా ఉపవాసం ఉన్నట్టు మేము చూసినాం ప్రభు. వాక్యం నెలలు ఉపవాసం ఉన్నారు ప్రభు. వాళ్ళు అందుకు చనిపోయిన వాళ్ళు లేచిండ్రు, గుడ్డి వాళ్ళు చూపు పొందిండ్రు, కుంటి వాళ్ళు తిరిగి లేచి నడిచారు, పక్షవాయువు గలవాడు బాగా అయిపోయింది, యవనస్తుడు పడి చనిపోతే బ్రతికిండు. ఆత్మీయ అధికారం కావాలంటే ఉపవాస ప్రార్థనలు అవసరమట. శ్రమలు ఎదుర్కోవాలంటే ఉపవాస ప్రార్థనలు ముందుగా చేయమన్నారు, వచ్చినాక కాదు. సంఘము ఉజ్జీవంతో నింపబడాలంటే ఉపవాస ప్రార్థనలు ఉండాలన్నారు. మా అంతరంగ పురుషుడు బలపడాలా అంటే ఉపవాస ప్రార్థనలు అంటున్నారు. ఇంతకాలం మా శరీరాలనే బలపరుచుకున్నాం. మా అంతరంగ పురుషుడు పక్క చిక్కిన వాడిగా ఉన్నాడు ప్రభా, బలహీనంగా ఉన్నాడు ప్రభా. అతన్ని మేము బలపరచాలా ఉపవాస ప్రార్థన ద్వారానే అన్నారు ప్రభా. ప్రతి ఒక్కరం మా లైఫ్ స్టైల్ మార్చుకోవాలి. ఇక మీదట ఉపవాస జీవితాన్ని మేము అమలు పరచుకోవాలి మా లైఫ్ లో. అటువంటి జీవితాన్ని మాకు అందరికి అనుగ్రహించమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. మరణాత యేసు ప్రభా త్వరగా యేసు రక్తమే మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క కృప, సమాధానం, నడిపింపు మనందరికీ సదాకాలం తోడైనను గాక. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గుడ్ నైట్. Praise the Lord.